మాస్టర్స్ ఆధ్యాత్మికంలో ఏఐ టెక్నాలజీ. మరి ఏంటి ఆధ్యాత్మికం ఏంటి? ఏఐ టెక్నాలజీ అంటున్నారు. ఏంటి ఆ టెక్నాలజీ అని మనం ఈ రోజున తెలుసుకుందామండి. మరి ఈ రోజున మనందరికీ తెలిసిన విషయమే. మరి టెక్నాలజీ పరంగా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ప్రతి విషయాన్ని సిస్టమ్‌కి సంబంధించి కంప్యూటర్ సంబంధించింది కావచ్చు, మరి సాఫ్ట్‌వేర్ రంగానికి సంబంధించినవి కావచ్చు, ఏ నాలెడ్జ్‌కి సంబంధించిందైనా కావచ్చు, మరి చాలా అంటే చాలా సులువుగా, చాలా ఫాస్ట్‌గా ఎంతో సులభం చేసి అందరికి కూడా మనల్ని ముందుకు తీసుకెళ్ళే విధంగా మన ప్రయత్నం జరుగుతూ ఉంది మాస్టర్స్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అన్నమాట. అంటే మన ప్రాపంచిక జ్ఞానంలో మరి మనం ఎంతో ఆర్టిఫిషియల్‌గా ఎంతో ఇంటెలిజెన్సీ‌గా చాలా వేగంగా, శరవేగంగా మనం అందరం కదులుతూ ఉన్నాము. కానీ మన ఆధ్యాత్మికంగా గూడా మనం శరవేగంగా కదలాలి అనే దానికి మనకి గూడా ఎన్నో మార్గాలున్నాయి మాస్టర్స్. మరి మన యొక్క మెదడు తరంగాలు కావచ్చు, వాడి యొక్క మనోభావాలు కావచ్చు, ఈ యొక్క మనోభావాలు, ఈ యొక్క మెదడు తరంగాలన్నీ కూడా ఏ విధంగా మనల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటాయి? మరి వాటి ద్వారా మనకొచ్చే సంకేతాలేమిటి? ఆ సంకేతాల ద్వారా మన యొక్క ఆధ్యాత్మికంలో గూడా మనం ముందుగా ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళే యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పరంగా మన ఆధ్యాత్మికంగా గూడా ఎలా పయనించాలనేది మనకి మన ముందున్న ఈ రోజున టెక్నాలజీ మాస్టర్స్. అయితే మరి మన మెదడే పెద్ద రసాయనిక శాస్త్రం మాస్టర్స్. మన మెదడు పెద్ద రసాయనిక శాస్త్రం అన్నమాట. జీవ విద్యుత్ రసాయనిక కేంద్రం. మరి ఆ కేంద్రంలో నుంచి మన యొక్క మనోభావాల నుంచి మనం అద్భుతంగా వాటి నుంచి నెలకొని ఇంకా అద్భుతంగా ముందడుగులు వేయడానికి మనకి మాస్టర్ ఇచ్చిన జ్ఞానం ఏంటో మనం ఈ రోజున చూస్తూ ఉందాం. మరి ఈ మీద మనందరం కూడా జన్మ తీసుకొని వచ్చిందెందుకు? ఇంకా వేగవంతంగా జ్ఞానాన్ని సంపాదించి మరి అద్భుతంగా ఆత్మలోకాలు తిరిగి వెళ్ళే సమయంలో మన ప్రతిసారి ఎప్పుడూ అంటారు, "దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవతల్లారా దిగజారి ఆత్మలోకాలకి వెళ్ళమాకండి. అద్భుతంగా మీరు చాలా శరవేగంగా జ్ఞానాన్ని పెంపొందించుకొని, ఆత్మజ్ఞానం పెంపొందించుకొని, ఆత్మలోకాలకు తిరిగి వెళ్ళండి అద్భుతంగా." అని మనకిప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటారు మాస్టర్స్. మరి ఈ యొక్క మొదట మన శరీరాన్ని అధ్యయనం చేస్తూ ఉంటాం మనం ఎప్పుడు కూడా. కానీ చివరికి మన మనసును కూడా మనం పరిశీలిస్తూనే ఉంటాం మాస్టర్స్. మన మనసును కూడా మనం పరిశీలిస్తూ ఉండగా మనకు తెలుస్తూ ఉన్న విషయాలేంటంటే, మరి అనేక జన్మలు వచ్చిన పరిణామ క్రమంలో ఈ భూమి మీదకి మనం వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. అంటే పునరపి మరణం, పునరపి జననం జరుగుతూ ఉంటుందన్నమాట. మనం భూమి మీదకొచ్చిన లక్ష్యం ఏంటో మర్చిపోతూ ఉంటాం. మనం శరవేగంగా ఏం పొందాలనుకున్నాము, సహనం పొందాలనుకున్నాము, ఏ గుణాలు పొందాలనుకున్నాము, అవన్నీ కూడా మనం మర్చిపోతూ అనేక జన్మలు తీసుకుంటూ వస్తూ పోతూ ఉంటున్నామండి ఇప్పటిదాకా కూడా. అయితే మరి ఈ ప్రయాణంలో మనకి శాస్త్రం మరి ఆధ్యాత్మికత అనేది ఇంకా మనం పురోగమించడానికి, ఇంకా అతివేగంగా పురోగమించడానికి ఇంకా రకరకాల అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయండి ఇప్పటికి కూడా. మరి లోతులకి వెళ్తున్న కొద్దీ అవి ఎంతో మనం గ్రహించడానికి ఎంతో అద్భుతమైన మార్గాలను ఏర్పరుస్తూ ఉన్నాయంట. మరి ఈ యొక్క సత్యాన్ని శాస్త్రీయంగా గమనించడానికి మనకు కావాల్సిన ఆ టెక్నాలజీ ఏంటంటే, మన యొక్క మెదడు ఏంటంటే రసాయనిక శాస్త్రంతో సంబంధించింది. ఎన్నో అణువులతో, కణజాలాలతో సంబంధించి కూడుకొని ఉన్న ఆ యొక్క మెదడులో ఉన్న ఆ యొక్క మానసిక మనోభావ తరంగాలన్నింటినీ కూడా మనం సులువుగా ఎలా మనం దాటుకుంటూ రాగలగాలనే విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారనమాట. అయితే మరి మన శరీరంలో మెదడు అనేది ఒక పెద్ద అవయవం మాత్రమే కాదండి. మనమేమనుకుంటాం మన శరీరంలో మెదడు, గుండె, ముక్కు, చెవి రకరకాల హ్మ్, భాగాలన్నీ ఎలా అనుకుంటామో, మెదడు కూడా అదే ఒక భాగం అనే మనం అనుకుంటామండి. అంతేకాదు భాగం మాత్రమే కాదు, అది ఒక జీవ విద్యుత్ రసాయన కేంద్రము. ఎక్కడ మనకి మన ప్రాపంచికంలో విద్యుత్ సరఫరా కేంద్రం మనం ఎట్లా అనుకుంటామో, అట్లాగే మన శరీరంలో ఆధ్యాత్మికంగా మన మెదడులో ఉండే కణజాలం అంతా కూడా ఒక రసాయనిక ఉత్పత్తి కేంద్రం అన్నమాట. మన మెదడనేది. ఓకే. ఈ యొక్క ప్రత్యేకమైన తరంగాల రూపంలో ఏమవుతుందంటే, మన యొక్క శరీరంలో తయారు చేసే ఆ యొక్క కణాల ఉత్పత్తి, ఆలోచనలు ఎలా చేయాలి అనే దానికి సంబంధించిన కణాల ఉత్పత్తి అయితేనేమి, మన ఆలోచనలను, మన భావాలను మరి మన జీవిత అనుభవాలతో పాటుగా మరి మన జీవితంలో ఎదుర్కొనే ఆ యొక్క మనోభావాల వల్లనే మన జీవితంలో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతాం, ఎటువంటి ఆలోచనలకి మనం చేయగలుగుతూ ఉంటాం, ఎటువంటి ఆలోచనకు మనం ప్రలోభం అవుతూ ఉంటాం అనే విషయాన్ని మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి మాస్టర్స్. అయితే మరి
ఈ యొక్క శరీరంలో కణాల పనితీరుని పనిచేసేటట్లుగా మనం ప్రభావితం చేసే విధంగా ఏ రకంగా ఉంటుందంటే, మన ప్రాచీన యోగులు ఏం చెప్పారంటే, యద్భావం తద్భవతి అన్నారు. మరి యద్భావం తద్భవతి అన్నప్పుడు నీ యొక్క అంతరంగంలో ఏదైతే కణజాలాలన్నీ కూడా అద్భుతంగా నీ యొక్క పనితీరుని పనిచేసేలా చేస్తూ, నీ మనోభావాలన్నిటిని సరియైన విధానంలో నువ్వు పనిచేసేలాగా చేస్తూ, మరి ఈ యొక్క మన యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే, ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఇప్పుడు మనకు ఇదే విషయాన్ని మన యొక్క మెదడు తరంగాల రూపంలో ఎలా ఉండబోతోంది? ఈ యొక్క ఆధ్యాత్మికంలో ఈ యొక్క టెక్నాలజీ ఏంటి? అనే విషయం మనకు తెలియపరుస్తూ ఉంది మాస్టర్. అయితే మరి వాళ్ళ యొక్క అధ్యయనం ప్రకారం ఏముందంటే, మనం అంటే సైంటిఫికల్‌గా మన యొక్క అధ్యయనం ఎలా ఉందంటే, మన యొక్క మనోభావాల తీరు హ్మ్. బీటా, ఆల్ఫా, డెల్టా, తీటా, గామా. ఇవన్నీ గూడా ఆధునికమైన శాస్త్ర విజ్ఞానాలనమాట. మన యొక్క మెదడు తీరుని పనిచేసేదానికి ఎలా ఉంటుంది? అని మనల్ని మనం పరిశీలించుకునే విధానానికి కొత్త టెక్నాలజీ లాగా అనమాట మాస్టర్. అయితే ఇప్పుడు మనం తెలుసుకునే ఈ యొక్క టాపిక్ అనేది గూడా మనం అందరం గూడా ప్రతి ఒక్కళ్ళము ఈ యొక్క బీటా, ఆల్ఫా, డెల్టా, థీటా, గామా ఈ యొక్క తరంగాలన్నింటిలో మన యొక్క మానసిక స్థితి ఏ తరంగంలో ఉంది? ఎటువంటి స్థితిలో ఉంది? మరి ఏ తరంగంలో ఉన్నవాళ్ళం, ఏ తరంగానికి మనం అభివృద్ధి చెందుకుంటూ వెళ్ళాలి? శరవేగంగా, అతి త్వరగా అనమాట. ఎందుకంటే ప్రతిసారి అంటూ ఉంటారు. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో ఉంది కదోయ్! ఎందుకు తొందర అని అంటున్నారు. కానీ మనం తొందరపడమని గూడా చెప్తున్నారనమాట. కానీ తొందరపడుతూ మనం అతి శరవేగంగా మన యొక్క మనోభావాల నుంచి బయటపడి మరి తిరిగి ఆత్మలోకాలకు అద్భుతంగా మనం వెళ్ళాలి అంటే, మరి ఇటువంటి ఏఐ టెక్నాలజీని మనం ఆధ్యాత్మికంగా మనం ఉపయోగించుకోవాలి. మన మెదడు ఏ రకంగా రసాయన శాస్త్రం విధంగా మన కణజాలాల మీద ప్రభావితం చూపిస్తుంది అనే విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండవలసిందే మాస్టర్స్ ఖచ్చితంగా కూడా. ఓకే. అయితే ఈ యొక్క సంకేతాలకు అనుగుణంగా మన కణాలు కూడా ప్రతిస్పందిస్తూ ఉంటాయి. ఎందుకంటే మన కణాలు ప్రతిస్పందిస్తూ ఉంటేనే మన యొక్క ఆలోచనలు చేస్తూ ఉంటాం అన్నమాట మనం. ఓకే. అయితే మన జీవితంలో వివిధ సంఘటనలు మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయండి. చూడండి మన ప్రతిసారి ఎప్పుడు చెప్తూ ఉంటారు. నువ్వు నిరంతరం కూడా ఎటువంటి విధానంలో నువ్వు సిద్ధపడాలి అంటే, అప్పటికప్పుడు నీకు ఏ సంఘటన నువ్వు లోనైనా కూడా నువ్వు దానికి ప్రతిస్పందన నీకు ఎలా ఉంటుంది? నీ యొక్క ప్రతిస్పందనలు ఎలా ఉంటున్నాయి అనేది నీ ముందున్న టాస్క్ అని చెప్పారు మాస్టర్స్. అందువల్ల ఏంటంటే, మనం ఈ రోజున కొత్తగా ఈ విధానాలేంటో తెలుసుకుందాము. మరి ఈ యొక్క బీటా అంటే ఆలోచనలు, టెన్షన్స్ గురించి ఉంటాయన్నమాట. మరి ఆల్ఫా అంటే శాంతి, రిలాక్సేషన్ ఎలా మనం పొందాలి అనే విషయం గురించి ఉంటుంది. అయితే మరి డెల్టాలో లోతైన నిద్రలో ఉన్నప్పుడు మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందనే విషయం తెలుసుకుందాం. మరి తీటా తరంగాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయంటే ధ్యానము, సృజనాత్మకత. అంటే ఈ యొక్క ధ్యానం వల్ల మన యొక్క సృజనాత్మకత వల్ల మనం ఎలా డెవలప్ అవుతాము శరవేగంగా అనే విషయం తెలుసుకుందాం. మరి ఈ యొక్క గామా తరంగాలు మనం ఎలా చేస్తాయి? మనల్ని అధిక జ్ఞానవంతులుగా తయారు చేస్తాయి. మనం అధిక జ్ఞానవంతులుగా తయారు కాపోతే మన తిరిగిలో ఆత్మలో గల శరవేగంగా ఈ జన్మలోనే మనం అంతా గూడా మరి దుఃఖరాహిత్యంగా, జన్మరాహిత్యంగా అయిపోవాలి అంటే మరి అధికంగా జ్ఞానం అద్భుతంగా సంపాదించేసుకొని మనం వెళ్ళాలి. తిరిగి ఆత్మలోకాలకు అద్భుతంగా వెళ్ళిపోవాలి అని చెప్పి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్ ఈ రోజున. ఓకే. మరి ఈ మెదడు తరంగాల్లో మరి చాలా నెమ్మదిగా చలిస్తూ ఉంటాయంట. మరి కొన్నేమో చాలా వేగంగా చలిస్తూ ఉంటాయి. ఇప్పుడు మన మెదడులో కణాలు కొన్ని కొన్ని చాలా వేగంగా చలిస్తూ ఉంటాయంటండి. కొన్నేమో చాలా స్లోగా చలిస్తూ ఉంటాయంట. అంటే ఈ యొక్క స్లోగా చలిస్తూ ఉండటం వల్ల, వేగంగా చలిస్తూ ఉండటం వల్ల, మనం తీసుకునే ఆ యొక్క నిర్ణయాలు ఆధారపడి ఉంటూ ఉంటాయి వాటి వల్ల. ఓకే. మరి ఇట్లా చాలా వేగంగా ప్రతిస్పందిస్తూ ఉండటం వల్ల, మరి ప్రత్యేకంగా ప్రతి ఒక్క తరంగానికి ఒక్కొక్క శక్తి ఏదో ఉంటుందో ఆ యొక్క స్వస్థత శక్తి ఏ విధంగా మనం పొందగలుగుతాము అనే విషయం మనం చూద్దాం మాస్టర్స్. ఓకే. మరి ఇవాళ ఫస్ట్‌దేంటో చూద్దాం. బీటా తరంగాలు. గమనించండి ప్రతి ఒక్కళ్ళు గమనిద్దాం. మనం బీటా తరంగాల్లో మనం ఎక్కడ ఉన్నాము? మనం బీటా తరంగాల్లో ఉన్నామా లేదా? ఓకే. మనం ప్రతిరోజు గూడా ప్రాపంచిక జీవితానికి అవసరమైన బీటా తరంగాలు మనకుంటూనే అవసరం పడుతూనే ఉంటాయండి. మరి మనం పనిచేయటానికి గాని, ఆలోచించటానికి కానీ, మరి మన జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఎంతో అవసరం. ఈ బీటా తరంగాలనేది మనకి చాలా అవసరమంట. ఎట్లా మనం ప్రాపంచికంగా తీసుకునే ప్రతి ఆలోచన, ప్రతి ఒక్క నిర్ణయం, ప్రతి ఒక్క మనోభావన
అవన్నీ కూడా బీటా తరంగాలకి చాలా అవసరపడతాయని చెప్తున్నారనమాట. కానీ భయము, ఆందోళన, మరి కోపము, ఒత్తిడి ఇటువంటి లక్షణాలతో కూడి ఉన్న ఈ యొక్క బీటా తరంగాలు మన మెదడులో అధికంగా ఉంటే మన మనసులో యుద్ధం స్టార్ట్ అవుతుంది. అంతే కదండీ! మన అంతరంగంగా శూన్య భావనలతో ఉంటే మనం చక్కగా నిర్ణయాలు తీసుకోగలం గానీ, మన మైండ్ ఎప్పుడు కూడా ఒత్తిడితో, భయాలతో, ఆందోళనతో అన్నిటితో నిండి ఉంటే మన శూన్య భావనలు ఎక్కడి నుంచొస్తాయి? శూన్య భావనలు ఉండవు కాబట్టి మనం సరైన నిర్ణయాలు తీసుకోబడవు. అంటే బీటా తరంగమైన లక్షణాలేంటంటే భయము, ఆందోళన, కోపం, ఒత్తిడి. వీటిని బీటా తరంగాల లక్షణాలు అని అంటారు మాస్టర్స్. ఈ లక్షణాన్ని మనం ధ్యానంలో దూరం చేసుకోవాలి. మరి ఈ యొక్క బీటా తరంగాలు మన అంతరంగం మనం ఎప్పుడు కూడా మనం నిర్మూలించుకోకపోతే, మన మనసు ఎప్పుడు కూడా యుద్ధం చేస్తూనే ఉంటుందంట. ఏ యుద్ధం చేస్తూ ఉంటుంది? మరి భయాన్ని తొలగించుకోవాలి. అదో పెద్ద యుద్ధం. ఆందోళన తొలగించుకోవాలి. అదొక పెద్ద యుద్ధం. మరి ఎన్నో రకాలైన కోపాలు, ఒత్తిడులు. మరి కోపం వల్ల ఒత్తిడి విపరీతంగా వస్తుంది. సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల, సరైన ఆలోచన చేయకపోవడం వల్ల ఆందోళన విపరీతంగా వస్తుంది. మరి కోపం చిన్న మాటకే కోపం. చిన్న మాటకే కోపం వచ్చి ఏ ఒక్క మనోభావాలను కూడా ఎవరు కూడా అర్థం చేసుకునే స్థితిలో ఎవరు కూడా ఉండట్లేదు. దానివల్ల ఏంటంటే ఈ యొక్క భయం వల్ల, ఆందోళన వల్ల, కోపం వల్ల, ఈ ఒత్తిడి వల్ల ఉండే లక్షణాలతో కూడిన ఈ బీటా తరంగాల్ని మన మెదడులో అధికంగా ఉంటే మన మనసు ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటుంది. యుద్ధం చేస్తూ ఉంటే ఇంకెప్పుడు మనం యుద్ధం నుంచి బయటపడి మన అంతరంగంలో శూన్య భావాలు మేలుకొని మనం చక్కటి మనోభావాలతో ఉంటాము అని మనల్ని ప్రశ్నిస్తున్నారు మాస్టర్స్. ఈ బీటా తరంగాలు కావచ్చు, ఈ యొక్క ఆల్ఫా తరంగాలు కావచ్చు, ఇవన్నీ కూడా మన అంతరంగంలో ఉండే రకరకాల మనోభావనలని మనం వాటిని శరవేగంగా ఎలా మనం బయటపడాలి అనే దానికి మనం ఈ రోజున జ్ఞానాన్ని మనం పెంచుకుంటూ, పంచుకుంటూ ఉంటున్నాం. ఓకే మాస్టర్స్. మరి అయితే ఈ యుద్ధం అన్నది ఎక్కడో కాకుండా, ఎక్కడో బయటపడకుండా మన అంతరంగం లోపలే జరుగుతూ ఉంటుంది. ఇదేదో బయట చేసే యుద్ధం కాదండి. బయట నలుగురితో కూర్చొని ఎదురుగా వాళ్ళతో కూర్చొని వాదనలు చేసి, వాళ్ళతో యుద్ధాలు చేసి, వాళ్ళతో వాదులాడి అట్లా చేసే యుద్ధం కాదండి. బాహ్యంగా అంతరంగంలోనే మదన. ఓకే. నాకు కోపం అధికంగా ఉంది. నేను కోపాన్ని మరి మధ్య మార్గంలో చేసుకోవాలి. నాకు ఆందోళన ప్రతి దానికి చిన్న విషయానికి కూడా ఆందోళనే. మరి నేను దీన్ని కూడా మధ్య మార్గంలో నేను సమతుల్యం చేసుకోవాలి. మరి ప్రతి దానికి చిన్న దానికి కూడా మనకెంత కోపం తెచ్చుకుంటూ ఉంటామంటే ఆహ్, కోపం ఉంటే పర్వాలేదు మాస్టర్. అది ఏమవుతుందంటే చివరికి క్రోధంగా మారిపోతుందనమాట. కోపం అవసరమే. ఎందువల్లంటే మన వ్యవహారం తీర్చుకోవడం కోసం మనకి కోపం అవసరమే. కానీ అది క్రోధంగా మార్చకుండా మనం చూసుకోవాలి. మరి ఒత్తిడి వీటన్నింటి వల్ల మన అంతరంగంలో వచ్చే ఒత్తిళ్ళ వల్ల మన అంతరంగంలో నిరంతరం యుద్ధమే నెలకొంటూనే ఉంటుంది. అంటే ఆ యుద్ధం నుంచి నువ్వు ఎప్పుడు బయటపడతావు అని అంటున్నారండి. అందువల్ల ఈ యొక్క అంతరంగంలో యుద్ధాలు జరుగుతూ ఉండటం వల్ల మన కణాల పునరుత్పత్తి తగ్గిపోతుందంటండి. మన కణాల పునరుత్పత్తి తగ్గిపోవడం వల్ల ఆ యొక్క ప్రభావం మన శరీరం మీద చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి. మనం సరైన ఆహారం తీసుకోకపోయినా, సరైన ఆలోచన చేయకపోయినా, ఏదైనా సరే మన అంతరంగం మీద మన యొక్క శరీరం మీద ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. ముందు మన కణజాలాల మీద ప్రభావితం చూపించి వాటి పనితీరుని తగ్గించి, తద్వారా అది శరీరం మీద ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. అప్పుడు మానసికంగా నువ్వు కృంగిపోతావు, శారీరకంగా నువ్వు కృంగిపోతావు. ఇప్పుడు ఈ 2 రకాలుగా నువ్వు కృంగిపోవడం వల్ల ఏమవుతుందంటే, నీ యొక్క కణజాలాల్లో పునరుత్పత్తి జరగడం అనేది తగ్గిపోతుంది. ఈ యొక్క రసాయన కేంద్రం అనేది దాని యొక్క పనితీరు తగ్గిపోవడం వల్ల, మన అంతరంగంలో ఈ యొక్క మనోభావాల నుంచి మనం బయటపడకుండా మనం ఇంకా అధోగతి పాలైపోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మనం ఏ రోజైనా సరే ప్రతి విషయంలో కూడా మనం ఎప్పుడు మరి నిరంతర ఎరుకలో ఉండమని చెప్తున్నారు. నిరంతర వర్తమాన క్షణంలో జీవించమని చెప్తున్నారు. ఈ యొక్క ఎరుకలో ఉండటం వల్ల కోపం తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది, భయాలు తగ్గుతాయి. అన్నీ కూడా సరియైన సమపాళ్లలో ఉండటం వల్ల నీలో యొక్క మనోభావాలన్నీ కూడా సమపాళ్లలో ఉండి, మన మెదడు కణజాలాల్లో అద్భుతంగా పునరుత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మరి చూడండి, పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలి అంటూ ఉంటారు కదా! అట్లాగే మన శరీరంలో గూడా మరి పాతవన్నీ పోవాలి. పాత కణజాలాల్లో ఉన్న నెగెటివ్స్ అన్నీ పోవాలి. కొత్తగా పునరుత్పత్తి జరుగుతూ ఉండాలనమాట. కొత్తగా పునరుత్పత్తి జరుగుతూ ఉంటే నీ యొక్క కణజాలాల్లో గూడా అది పెంపొందించడం వల్ల నీ యొక్క ఆలోచన విధానంలో గూడా ఎంతో అద్భుతమైన మార్పులు జరుగుతూ ఉంటాయి.
ఓకే. అయితే మరి అట్లా విపరీతంగా ఆలోచించే వల్ల ఏమవుతుంది? ఊరికే వృద్ధాప్య భావనలొస్తూ ఉంటాయంట. చూడండి చాలామంది 30 ఏళ్ళే అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు 50 ఏళ్ళలో కనబడతారండి. కొంతమంది 50 ఏళ్ళని అంటారు. కానీ వాళ్ళు 30 ఏళ్ళలోనే కనబడతారు. అంటే అక్కడ వయసని కాదండి ప్రాబల్యం అనేది. నీ యొక్క ఆలోచన విధానం, ఆ యొక్క పరంపర అనేది ఆ యొక్క కణజాలం మీద ప్రభావితం చూపియటం వల్ల ప్రతి ఒక్క అవయవం మీద, ప్రతి ఒక్క విశేషం మీద నీకు ప్రభావితం చూపిస్తుందనమాట. మరి అకారణంగా వ్యాధులు శరీరంలో ప్రవేశిస్తూ ఉంటాయి. అకారణంగా వ్యాధులు ప్రవేశిస్తూ ఉన్నప్పుడు మరి ప్రతిదానికి ఇదెందుకొచ్చింది? అదెందుకొచ్చింది? ప్రతిదానికి వచ్చిందని కూడా మళ్ళీ కంగారే. నేనంతా అద్భుతంగా కాపాడుకుంటున్నానే, నేను ధ్యానం చేస్తున్నానే, సరైన ఆహారం తీసుకుంటున్నానే, శాకాహారం తీసుకుంటున్నానే, మరి నాకెందుకిలా అకారణంగా జబ్బులొస్తున్నాయి? అనే దానికి మళ్ళీ అలజడే. కానీ మనం చేయవలసిందేంటంటే, ఎందుకు నాకిదొస్తుంది? మనల్ని మనం ప్రశ్నించుకోవడం ద్వారా, నువ్వు నీ అంతరంగంలో ఏదైతే జరుగుతుందో ఆ యుద్ధం అనేది, ఆ యుద్ధం నుంచి నువ్వు బయట పడిపో. నీ అంతరంగంతో యుద్ధం చేయడం అనేది నువ్వు తగ్గిస్తూ ఉండు. ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని కావచ్చు, నీ యొక్క వాక్క్షేత్రం ద్వారా, నీ యొక్క భావనా క్షేత్రం ద్వారా, నీ యొక్క చేష్టా క్షేత్రం ద్వారా నీ అంతరంగాన్ని అద్భుతంగా వర్తమానంలో పెట్టుకుంటూ, ఎరుకలో ఉంచుకుంటూ, మరి ప్రతి విషయాన్ని, ప్రతి సందర్భాన్ని గూడా నువ్వు సరైన అవగాహనతో ఉంటున్నావా లేదా? మరి ప్రతి ఒక్కళ్ళలో నువ్వు అర్థం చేసుకునే గుణాలు ఉంటున్నాయా లేదా? నీకొచ్చిన ప్రతి పరిస్థితిని గూడా నువ్వు అంగీకరిస్తున్నావా లేదా? మరి నిన్ను ఎవరైతే బాధ పెట్టారో, నిన్నెవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా నువ్వు క్షమించేస్తున్నావా లేదా? ఎప్పుడైతే మనలో అంగీకార భావాలు, క్షమాగుణ భావాలు అంగీకరించకపోతే అవన్నీ కూడా ఆ యొక్క ప్రభావాలనేవి మన శరీరం మీద చూపిస్తాయి. అద్భుతంగా అంగీకరించండి. ప్రతి సందర్భాన్ని అంగీకరించండి. ఎందుకంటే ఈ యొక్క అవమానాలు కావచ్చు, ఈ యొక్క బాధలు కావచ్చు, ఇవన్నీ ఆందోళనలు కావచ్చు, ఇవన్నీ గూడా మన భూమి మీదకొచ్చేటప్పుడు మనం ఎంపిక చేసి తీసుకొచ్చుకున్న లక్షణాలే. మనం ఎంపిక వచ్చిన పరిస్థితులే ఇవన్నీ కూడా. ఈ పరిస్థితులు మనం దాటుకుంటూ వీటి నుంచి జ్ఞానాన్ని మనం పొందుతూ తిరిగి ఆత్మలోకాలకు వెళ్ళాలి. ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా మనమే ఏరి కోరి ఎంపిక తీసుకొచ్చుకున్నవే కాబట్టి, ఆ యొక్క ఎరుక మనం ఉంచుకుంటూ ఉండాలి. మరి ఆ యొక్క ఎరుక మనం కోల్పోకుండా ఉండాలి అంటే, మనం నిరంతరం చేయవలసిందేంటండి అంటే, మన చేతిలో త్రిరత్నాలు ఎప్పుడు మన చేతుల్లో ఉంటాయి. ఏంటమ్మా అంటే, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాల వల్లనే. ఎప్పుడైనా సరే మన అంతరంగంలోని యుద్ధాలు మనం తగ్గించుకుంటూ, ప్రశాంతమైన మనోభావాలతో మన యొక్క ఈ యొక్క బీటా తరంగాలను ఏవైతే ఆ యొక్క మనోభావాలు చెప్పారో, ఆ తరంగాల నుంచి నెమ్మదిగా మనం బయటపడుతూ ఉంటాము. ప్రశాంతమైన వాతావరణం మనకు మనమే క్రియేట్ చేసుకుంటాము. అంటే అంటారు కదా! "నీ వాస్తవానికి నువ్వే కర్తవే" అంటారు. అంటే మనం చేసుకున్న యొక్క పరిస్థితికి మనమే సృష్టికర్తలం కాబట్టి, మనమే వాటిని సరి చేసుకునే బాధ్యత మన మీదే ఉంది. ఆ యొక్క బాధ్యత కూడా. అందువల్ల ఈ యొక్క బీటా తరంగాలని, ఈ యొక్క కోపం, ఆందోళన, మరి భయాలు ఇవన్నిటిని కూడా ఎందుకు ఏర్పడ్డాయి? మరి నా సరికాని ఆలోచనలు ఏ విధంగా వెళ్తున్నాయి? అని మన గురించి మనమే ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉందాం మాస్టర్స్. ఓకే. ఇవన్నీ గూడా ఈ బీటా తరంగాలు ఇయన్నీ ఏంటంటే సైంటిఫికల్‌గా మన మెదడులో జరిగే యొక్క రసాయన కేంద్రాల పరంగా మనకి శాస్త్రవేత్తలు గూడా అధ్యయనం అద్భుతంగా చేసి మనకి రకరకాలుగా ఈ యొక్క భావాల నుంచి ఎలా బయటపడాలని మనకు జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు మాస్టర్స్. ఓకే. అందువల్లేంటంటే, మనం క్రమం తప్పనిసరిగా మరి ధ్యానం ద్వారా ఆలోచనల పట్ల నియంత్రించుకుంటున్నామా లేదా? అన్నీ గూడా మన ఆలోచనల్ని మనం క్రమబద్ధీకరించుకుంటున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్తున్నారు మాస్టర్. అప్పుడు ఈ యొక్క బీటా తరంగాల యొక్క ఆ యొక్క ఒరవడి తగ్గి మనకి చక్కగా ఇంకా శరవేగంగా ఆత్మజ్ఞానం పెంపొందించుకునే ప్రయత్నం చేస్తాము. మనం అందరం గూడా ధ్యానానికి శరణాగతి అవుదాము. ధ్యానానికి నువ్వు ఎంత శరణాగతి అయితే, నువ్వు ఆత్మకి అంత అనుసంధానముగా తయారైతే, నువ్వు అంత అద్భుతంగా నీ యొక్క అంతరంగంలో యుద్ధాలన్నీ తగ్గించుకుంటూ ఉంటే, నువ్వు శరవేగంగా ఈ యొక్క బీటా తరంగాల్ని దాటుకుంటూ వెళ్ళి, అద్భుతమైన ఆత్మజ్ఞానం నువ్వు పొందగలుగుతూ ఉంటావు మాస్టర్స్. ఓకే అండి. మరి బీటా తరంగాల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఆల్ఫా తరంగాల గురించి తెలుసుకుందాం మాస్టర్స్. గమనించుకోండి. ప్రతిదీ పాయింట్ టు పాయింట్ గమనించండి. ఓకే. మనం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చున్నప్పుడు, లేదా నిద్రపోయేటప్పుడు ఎట్లన్నా కానివ్వండి, మనం అప్రమత్తంగా ఉంటేనే స్థితిని ఆల్ఫా స్థితి అంటాం. అంటే చూడండి, మనం ధ్యానం సమయంలో చాలామంది ఏమంటారు, నువ్వు నిద్రపోతున్నావు, నువ్వు ధ్యానం చేస్తున్నావు" అంటారండి. కానీ ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళు నిద్రలో ఉన్నారా, ధ్యానం చేస్తున్నారా, ధ్యాన స్థితిలో ఉన్నారా అని. అంతేగాని
మరి ధ్యానం అంటే ఏంటో తెలియని వాళ్ళు, జ్ఞానం అంటే ఏంటో తెలియని వాళ్ళకి నిద్రపోతున్నారా, ధ్యానం చేస్తున్నారా యొక్క స్థితి ఏంటో కూడా వాళ్ళకి అవగాహన ఉండదండి. కాబట్టి మనం ధ్యానులం కాబట్టి మనం నిద్రపోయే సమయంలో కావచ్చు, మరి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా హాయిగా ధ్యానంలో కూర్చున్న సమయంలో కావచ్చు, మన యొక్క ఆహ్, హ్మ్, ఆహ్, మన యొక్క స్థితి ఉండేదాన్ని ఆల్ఫా స్థితి అంటామంటండి. ఓకే మాస్టర్స్. నిద్రలోకి జారకుండా అంటే మనం నిద్రలోకి జారకుండా ఎరుకులో ఉంటూనేనండి. ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని కూర్చున్నాను మాస్టర్స్. ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసాం. ధ్యానం చేసాం. అందరం ఎరుకులోనే ఉన్నామండి. ఎవ్వరం కూడా నిద్రలోకి జారుకోలేదు. ఎరుకలో ఉంటూనే ధ్యానం చేసాం. అదే అన్నమాట. ఆ స్థితిని ఆల్ఫా స్థితి అంటారనమాట. ఓకే మాస్టర్స్. మరి ఆల్ఫా స్థితిలో ఉద్భవించేటప్పుడు మన మెదడు తరంగాలు మన చైతన్యాన్ని బయటికి తీసుకొస్తూ ఉంటాయి. మన చైతన్యాన్ని తీసుకొచ్చి మన లోపల అంతరంగంలోకి ప్రవేశించటం కోసం మనకది సహాయపడుతుంది. ఈ యొక్క ఆల్ఫా తరంగాలు మన చైతన్యాన్ని మన అంతరంగానికి కనెక్ట్ అయ్యేదానికి మనకు సహాయపడుతుందంటండి. ఇప్పుడు చూడండి మన ధ్యానంలో కూర్చున్నప్పుడు మన అంతరంగంలో ప్రయాణం చేయండి. అంతరంగంలో ప్రయాణం చేయండి అన్నప్పుడు మన అంతరంగాన్ని కనెక్ట్ అవుతూ ఉన్నప్పుడు మన విశ్వాత్మకి మనం కనెక్ట్ అవుతున్నాం అన్నప్పుడు అలా మనం లోపలికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన ఆత్మతో అనుసంధానం అవుతూ ఉంటాం మాస్టర్స్. ఆ స్థితే ఆల్ఫా స్థితి అని అంటున్నారన్నమాట సైంటిఫికల్‌గా. ఆధ్యాత్మికంగా ఉన్న స్థితిని సైంటిఫికల్‌గా కూడా నీ యొక్క మెదడు రసాయన కణజాలాల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయనేది ఇంకా శరవేగంగా నువ్వు గమనించటం కోసమని మనకు తెలియపరుస్తున్నారు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలందరూ కూడా. ఓకే మాస్టర్స్. మరి మన అంతరంగ శోధనకు ప్రవేశ ద్వారాలు అయిన ఈ తరంగాల గుండా పనిచేసినప్పుడు, మనకి ఏ విషయమైనా సరే నేర్చుకోవడం చాలా తేలికైపోతుందంటండి. ఇప్పుడు చూడండి మనం ఈ యొక్క అంతరంగంలో కనెక్ట్ అయిన తర్వాత మనం థర్డ్ ఐ ఓపెన్ అవుతుందని చెప్పి అంటారు. అంటే మన దివ్యశక్తి ఉద్భవిస్తుందని అని అంటారు కదా మాస్టర్స్. మరి ఆ దివ్యశక్తి ఉద్భవించినప్పుడు మనకి ఏ విషయమైనా సరే వెంటనే అర్థం చేసుకునే కెపాసిటీ పెరిగిపోతుందనమాట. పెద్ద విషయమైనా సరే ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో మనం ఊరికే అర్థం చేసుకోగలమంట. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక విషయం తెలుసుకోవడం కోసం ఒక రోజు పడితే, లేదంటే ఒక గంట పడితే, మన యొక్క ధ్యాన సాధన వల్ల, నీవు అంతర్గత ప్రయాణం చేయటం వల్ల, నువ్వు లోపలికి ప్రవేశించటం వల్ల, నీ యొక్క అంతరంగం అద్భుతంగా నీ థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం వల్ల, ఎంత పెద్ద విషయమైనా సరే చాలా త్రుటిలో నువ్వు అర్థం చేసుకోగలవు. అత్యంత శరవేగంగా నువ్వు అర్థం చేసుకోగలవు. అటువంటి అద్భుతంగా నీ యొక్క మెదడు పనిచేయడం అనేది బాగా మొదలవుతుంది అని చెప్పి చెప్తున్నారు మాస్టర్స్. మరి జ్ఞాపకశక్తి అద్భుతంగా పెరుగుతుంది. మరి జ్ఞాపకశక్తి అద్భుతంగా పెరిగితే ఎలా ఉంటుంది? మనస్సు ఆనందంగా ఉంటుంది. చూడండి అందుకే ఇప్పుడు పిల్లలకి ధ్యానం చేయించండి. 5 ఏళ్ల వయసు ఉన్న వయసు అప్పటి నుంచి కూడా ధ్యానం చేయించండి అని చెప్తున్నారు. ఎందుకు చేయించుకుంటున్నారండి ప్రతిసారి? 5 ఏళ్ల వయసు నుంచి 5 నిమిషాలతో మొదలుపెడితే ఎవరి వయసు ఎంతుందో అంత నిమిషాలు ధ్యానం చేయవలెను. ఎందువల్లంటే ధ్యానం చేయటం వల్ల చిన్న వయసు అప్పటి నుంచి బాల్యం అప్పటి నుంచి కూడా ధ్యానం చేస్తే చదువుకునే వయసు వాళ్ళకి మెమరీ పవర్ పెరిగి వాళ్ళకి ప్రతి విషయాన్ని గూడా గుర్తుపెట్టుకునేలాగా చేస్తూ ఉంటుంది కాబట్టి, ఆధ్యాత్మిక పరంగాను, మరి బాహ్య పరంగాను వాళ్ళు అద్భుతంగా ఆ వయసు నుంచి ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి, 5 ఏళ్ల వయసు నుంచి గూడా నువ్వు ధ్యాన సాధన చేయవయ్యి. నీకు జ్ఞాపకశక్తి అద్భుతంగా పెరుగుతుందని చెప్పి మనం చెప్తూ ఉంటామండి. ఇప్పుడు మనం అందరం గూడా ధ్యాన ప్రచారాన్ని ఎలా చేస్తూ ఉంటాం? మరి ఎన్నో స్కూళ్ళకి వెళ్తూ ఉంటారు, కాలేజ్‌కి వెళ్తూ ఉంటారు. మన మన దగ్గర ఉండే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ చెప్తూ ఉంటాం. పిల్లలకే కాదండి. పెద్దవాళ్ళు ఎవరైనా ఎంప్లాయీస్ కావచ్చు, హౌస్ వైఫ్‌లు కావచ్చు, మరి వ్యాపారస్తులు కావచ్చు, ఎవరికైనా జ్ఞాపకశక్తి అవసరమే కదా మాస్టర్స్. చిన్న పిల్లలకైనా, చిన్న పిల్లల వయసప్పటి నుంచి అవసరము అని చెప్తున్నారే కానీ, చిన్న పిల్లలకి మాత్రమే అని కాదు. ఎవరి గృహిణికి మరి గృహిణి ఇంట్లో చేసే పనులన్నిటికి ఆవిడకి అన్నీ మర్చిపోతే, ప్రతిరోజు వంట విషయంలో కష్టమే కదా! మరి జ్ఞాపకశక్తి అద్భుతంగా ఉంటే తను ఎన్నో రకాల వండర్స్ చేయొచ్చు కిచెన్‌లో. అట్లాగా ఒక వ్యాపారస్తుడికి అద్భుతమైన మేధాశక్తి, అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంటే, అతను ఎన్ని విషయాలు చక్కగా గుర్తుపెట్టుకొని వ్యాపారాన్ని అద్భుతంగా కొనసాగించవచ్చు. అట్లాగే ఒక ఉద్యోగస్తుడు, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావచ్చు, ఇంకొక ఒక ఉద్యోగి కావచ్చు. వాళ్ళ యొక్క ఉద్యోగ నిర్వహణలో వాళ్ళు జ్ఞాపకశక్తి అద్భుతంగా పెంపొందించుకుంటూ ఉంటే, వాళ్ళ యొక్క విధి నిర్వహణలో వాళ్ళు ఎంతో విజయాలు సాధిస్తూ ఉండవచ్చు మాస్టర్స్. అందువల్లేంటంటే, ఈ మన యొక్క ధ్యాన సాధనల వల్ల మనలో అద్భుతమైన ఈ యొక్క తరంగాలన్నింటిని అభివృద్ధి చేసుకుంటూ ఉంటే, మనలో ఏవైతే సరికానియన్నీ నిర్మూలించుకుంటూ, సరియైన లక్షణాలన్నిటిని మనం మనలో నింపుకుంటూ ఉంటే, మనం దానికి తగిన విధంగా మన యొక్క కణజాలాలు కూడా కొత్త కొత్తగా ఉద్భవిస్తూ ఉంటాయి. మన మెదడులో ఉన్న ఈ యొక్క రసాయన ఉత్పత్తి కేంద్రాలన్నీ కూడా కొత్త కొత్త జీవకణాలను ఉత్పత్తి చేస్తూ ఉంటే,
మనం ఎప్పటికప్పుడు కూడా అప్‌డేట్ అవుతూ ఉంటాం అన్నమాట. అప్‌డేట్ అవ్వడం అంటే ఏమిటి? ఎప్పటికప్పుడు కొత్తగా తయారవుతూ ఉంటాం. కొత్త కొత్త నాలెడ్జ్‌ని తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఒకే విషయాన్ని మనం 10 రకాలుగా మనం తెలుసుకుంటూ ఉంటాం మాస్టర్స్. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క కోణంలో చెప్తూ ఉంటారు. కానీ ఎవరు ఏ కోణంలో చెప్పినా గూడా మనం ఆ విషయాన్ని అర్థం చేసుకునే యొక్క నాలెడ్జ్‌ని మనం పెంపొందించుకుంటూ ఉంటామనమాట. అవునా అండి? అందువల్ల ఏంటంటే మన మనస్సు అద్భుతమైన మేధాశక్తిగా మారాలి అంటే మన ధ్యాన సాధన అనేది మనకు అద్భుతంగా అవసరపడుతుంది. మరి అద్భుతమైన ఈ ఆల్ఫా స్థితిలో సెరటోనిన్ అనే ఆహ్, ఆనందమైన కలిగించే ఆ యొక్క అనుభూతులు అనే రసాయనం ఉంటుందంటండి. సెరటోనిన్ అనే రసాయనం. అయితే ఈ రసాయనం శరీరంలో విడుదలవ్వటం వల్ల ఏమవుతుంది? ధ్యానం చేసిన తర్వాత మన మనస్సు చాలా తేలికగా అవుతుంది. చూడండి, ఇప్పుడు మనకి మాస్టర్‌లు ఏమని తెలియపరుస్తున్నారంటే, ధ్యానం చేసిన సమయంలో, ధ్యానం చేసిన తర్వాత సైంటిఫికల్‌గా మన లోపల జరిగే మార్పులేంటని చెప్పే ప్రయత్నమే ఇదంతా మాస్టర్స్. మన ఆధ్యాత్మికంగాను, అదే విధంగా రసాయన శాస్త్ర పరంగాను గూడా, అధ్యయన శాస్త్ర పరంగాను గూడా మనం తెలుసుకుంటూ ఉంటే, మనం మన యొక్క ప్రయత్నం ఇంకా అద్భుతంగా శరవేగంగా సాగుతూ, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగడానికి దోహదపడుతూ ఉంటుందనమాట. చూడండి. అంటే ఇప్పుడు మనం ఏమంటామండి, ధ్యానం చేసిన తర్వాత చాలామంది మేము చాలా కష్టాల్లో ఉన్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మనసు చాలా భారంగా ఉంటుంది, దేన్ని కూడా తట్టుకోలేకపోతున్నాము, ఎంతో ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉన్నాము అని చెప్పిన తర్వాత ఎవరన్నా ఒక మాస్టర్ "నాయన నువ్వు ధ్యానం చేయి నాన్న నీ మనసు ఎంతో తేలిక పడుతుంది. నీ హృదయంలో భారమంతా పోతుందని" చెప్పగానే వాళ్ళు కూర్చున్న 5 నిమిషాలకి, 10 నిమిషాలకి ఎంతో హృదయం అంతా తేలిక పడిపోయినట్లు, శరీరం అంతా లైట్ అయిపోయినట్లుగా, అంతరంగం అంతా శూన్యమైపోతున్నట్లుగా, అంతకుముందున్న ఆ యొక్క మనసులో ఉన్న భారం అంతా తొలగిపోయినట్లుగా చాలా హాయిగా ఉందని ఎందరో చెప్తారు మాస్టర్స్. ఎందుకంటే నేను గూడా అట్లా చెప్పిన దాన్నే. ఎందుకంటే ఆ యొక్క ఈ యొక్క మనోభావాలు ఏవైతే ఉన్నాయో, ఈ బీటా తరంగాలు కావచ్చు, ఆల్ఫా తరంగాలు కావచ్చు, ఈ యొక్క 5 తరంగాల్లో ఉన్న మనోభావాల నుంచి మరి ఈ యొక్క శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క అధ్యయనంలో ఏవైతే తెలియపరిచారో, ఇవన్నీ నేను గూడా మరలా వీటన్నిటిని గూడా అన్నీ అధ్యయనం చేసుకొని, ఇది మరి నా యొక్క లైఫ్‌లో నేను వీటిని శరవేగంతో అధ్యయనం చేయగలుగుతున్నానా లేదా? ఇవన్నీ కూడా నా జీవితంలో నేను కూడా ఆపాదించుకోగలుగుతున్నానా లేదా? మరి ఆచరించుకుంటూ ఉండే సమయంలో నేను వీటిని ఎట్లా జ్ఞానాన్ని నేను పొందగలుగుతున్నాననే ఈ జ్ఞానం తీసుకోవటం వల్ల మరి అందరూ కూడా ఇట్లాగే శరవేగంగా ప్రయత్నం చేయాలి అని యొక్క జ్ఞానం నాకు రావడం వల్ల నేను అందరికి పంచుతూ ఉంటున్నాను మాస్టర్స్. ఓకే. అందువల్ల ఈ యొక్క ఆల్ఫా తరంగాలు మన యొక్క మనలో ప్రవేశించిన ఆ యొక్క ప్రశాంతతకి తెలియపరుస్తూ ఉంటాయన్నమాట. దాన్నే ఆల్ఫా తరంగాలు అంటారు. ఓకే. ఇప్పుడు మూడవది డెల్టా తరంగాలు మాస్టర్స్. మరి డెల్టా తరంగాలనేది నెమ్మదిగా ఆలోచన చేస్తూ ఉంటుందంట. అంటే మన ఆలోచనలు నెమ్మదిగా చేస్తూ ఉంటాయంట. దీని యొక్క లక్షణం ఏంటంటే నెమ్మదిగా చేస్తూ ఉంటాయంట. మరి నిద్రలో కూడా లోతైన నిద్రలో ధ్యానంలో అత్యున్నత స్థాయిలో చేరుకున్నట్లుగా కనిపిస్తుంది. కానీ మనం ధ్యానం చేసేటప్పుడు నెమ్మదిగా లోపల ప్రవేశిస్తూ ఉంటాం. నెమ్మదిగా లోపల ప్రవేశిస్తూ ఉంటాం అన్నమాట. ప్రవేశిస్తూ ఉన్నప్పుడు దాని తర్వాత ధ్యానం లోతైన నిద్రలోకి వెళ్తున్నప్పుడు, లోతైన ధ్యానంలోకి వెళ్తున్నప్పుడు మనం మన ఎరుక మనమే కోల్పోయినట్టు శూన్య స్థాయిలోకి మనం చేరుకుంటాము. మరి ఈ యొక్క స్థితిలో వ్యక్తి తన శరీరాన్ని మాత్రమే కాకుండా తన వ్యక్తిత్వాన్ని గూడా మర్చిపోతాడు. అంటే అక్కడ నేను ఉండదు మాస్టర్స్. నువ్వేదైతే శూన్య స్థాయిలో, శూన్య భావంలో నువ్వు అంతరంగంలో నువ్వు ప్రవేశం జరుగుతూ ఉంటుందో, అక్కడ నేను ఉండదు. అక్కడ పద్మావతి ఉండదు, సుధాకర్ సార్ ఉండరు, ఆహ్, వేరే మాస్టర్‌లు ఎవరు ఉండరు. ఎవ్వరు ఉండరండి. అంటే శూన్యమే, మొత్తం శూన్యమనమాట. అటువంటి భావనల్లో ఉండడం జరుగుతుంది. తన వ్యక్తిత్వాన్ని గూడా మర్చిపోతాడు. అంటే తనే లేకపోతే ఇంక తన వ్యక్తిత్వం ఎక్కడి నుంచి ఉంటుందండి? అవునా? అందువల్ల ఇక్కడ నేను అనే భావం అంతా కరిగిపోతుంది. మరి మన మనసులో ఉన్న మూల అస్తిత్వంతో ఏకమయ్యేలాగా అనుభూతి కలుగుతుంది. అంటే మన యొక్క మూల అస్తిత్వంతో అనుసంధానం అన్నమాట. మన అంతరాత్మతో మనం కనెక్ట్ అవుతాము. మన విశ్వంతో కనెక్ట్ అవుతాము. మన పూర్ణాత్మతో మనం కనెక్ట్ అయిన ఆ యొక్క సమయంలో మన ఆత్మ ఎంతో ఆనందభరితంగా ఉంటుందన్నమాట. ఎంతో ఆనందభరితంగా ఉన్నప్పుడు నేను అనే భావనే మనకు తెలియనే తెలీదు. నేను ధ్యానం చేస్తున్నాను. ఇక్కడ కూర్చుంది నేను. ఇక్కడ మాట్లాడుతుంది పద్మావతి అనేదే ఉండదు మాస్టర్స్. పద్మావతి అనే ఎరుకే ఉండదు. అందువల్ల అటువంటి స్థితి అనుభూతి కలుగుతుంది అని చెప్తున్నారనమాట. ఈ డెల్టా తరంగాల్లో. మరి ఇక్కడ ఈ స్థితిని ఆధ్యాత్మిక గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే సమాధి స్థితి అని చెప్పి చెప్తున్నాయి మాస్టర్స్.
మరి ఈ సమాధి స్థితి అంటే ఏమిటి అంటే, అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరికిన స్థితి అని చెప్తున్నారు. అంటే అన్ని ప్రశ్నలకు అంటే ఏంటి? జన్మల నుంచి సందేహాలతో మనం పుట్టుక తీసుకుంటూ వస్తున్నామండి. మరి నీ యొక్క సమాధానాలు డెల్టా స్థితిలో శరీరం పునర్నిర్మాణంలో వెళ్ళడంతో, ఈ యొక్క మన యొక్క శరీరంలో, మన మెదడులో హార్మోన్‌లన్నీ రిలీజ్ అవుతూ ఉండే సమయంలో, ఈ యొక్క కణాలు పనితీరు చేసే విధానాలు మనకన్నీ గూడా సమాధానాలు దొరుకుతూ ఉన్నాయన్నమాట. చూడండి, మనం ధ్యానం చేసేటప్పుడు మనం ఏమనుకుంటాము, మనకొక ఒక ఆహ్, ప్రశ్న వస్తుంది. నాకిది అర్థం కావట్లేదే, ఏ మాస్టర్‌ని అడిగినా కూడా నాకు క్లారిటీ రావటం లేదు అని చెప్పన్నప్పుడు ఏమంటారు? నీ అంతరంగంలోకి నువ్వు ప్రయాణించు. నీలోకి నువ్వు ప్రయాణం చెయ్యి. నువ్వు అంతరంగంలో నువ్వు కనెక్ట్ అయ్యి, నీకు నువ్వు ప్రశ్నేసుకో. నీ అంతరంగానికి నీ పూర్ణాత్మకు నువ్వు ప్రశ్న వేసుకో అని చెప్తూ ఉన్నప్పుడు, మనకి ఆటోమేటిక్‌గా దానికి సమాధానం దొరుకుతూ ఉంటాయండి. వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి, వాళ్ళు చేసే సాధన విధానాలను బట్టి ఆ సమాధానాలు దొరుకుతూ ఉంటాయన్నమాట. అది దీంట్లో నా అనుభవం గూడా ఏంటంటే మాస్టర్స్, మొదట్లో ధ్యానంకొచ్చిన మొదట్లో ఇలా నిన్ను నువ్వే ప్రశ్న వేసుకో. అన్ని ప్రశ్నలకి నీకే సమాధానం వస్తాయి. ఎన్ని ప్రశ్నలు నువ్వు అడుగుతూ ఉంటావు అని చెప్పి అనేటప్పుడు ఎట్లా అబ్బా! అనుకునేదాన్ని. కానీ వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా! మరి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు గూడా ఆ సాధన చేసిన వాళ్ళే గదా మనకు చెప్పేది. అప్పుడు నేను గూడా సాధన చేస్తే నాకు కూడా అర్థమవుతుంది గదా! అనే భావన కలిగిన వెంటనే మరి నిరంతరం గూడా మరి ఆత్మకి, మాస్టర్స్ నాకు ఈ యొక్క ఆన్సర్ నాకు తెలియపరచండి. నేను అంతరాత్మ కనెక్ట్ అవుతున్నాను. నాకు ఈ యొక్క అంతరాత్మ కనెక్ట్ అయ్యే యొక్క శక్తిని ప్రసాదించండి అని చెప్పని నేను ధ్యానంలోకి వెళ్తూ ఉండేదాన్ని మాస్టర్స్. అలా వెళ్తూ ఉన్న కొద్దీ క్రమక్రమంగా ఎన్ని రకాలైన ప్రశ్నలకి ఆన్సర్‌లు దొరికినాయి అంటే, ఈ రోజున ఈ యొక్క ప్రశ్నలకి ఆన్సర్ దొరికే అవకాశం అనేది ఈ యొక్క విధానంలో ఉంది అని నేను చెప్పగలుగుతున్నానంటే, అది నా యొక్క అనుభవం వల్ల నేను చెప్పగలుగుతున్నాను మాస్టర్స్. అట్లాగే ఈ యొక్క స్వానుభవం అనేది ప్రతి ఒక్కళ్ళు పొందిన యెడల, ఈ యొక్క ప్రశ్నలన్నింటికి గూడా వాళ్ళ మనసుల్లో ఏవైతే ఉంటాయో, అవన్నింటికి గూడా చక్కటి సమాధానం దొరికే అవకాశం అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నారు మాస్టర్స్. మరి మన శరీరంలో, మన అంతరంగంలో ప్రయాణం కొద్దీ మన శరీరంలో డీఎన్ఏ గూడా మార్పు చెందుతూ ఉంటుంది. ఈ డీఎన్ఏలో మార్పులు చెందుతూ ఉండటం వల్ల మన శరీరంలో హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవుతూ ఉండే క్రమంలో మన శరీరంలో ఉన్న అనారోగ్యాలు కావచ్చు, మానసికమైన ఒత్తిడులు కావచ్చు, సందేహాలు కావచ్చు, అలజడులు కావచ్చు, అన్నీ గూడా తుడిచిపెట్టుకుపోతూ ఉంటాయి మాస్టర్స్. నిర్మూలించబడుతూ ఉంటాయన్నమాట. నీ అంతరంగంలోకి నువ్వు ప్రశ్నించుకో. నీ అంతరంగంలోకి నువ్వు ప్రయాణించు. నువ్వు అంతర్ముఖం అవ్వు. ఇప్పుడు మన రమణ మహర్షి గారు ఏమంటారు మనల్ని ఇప్పుడు నిరంతరం, "నాన్న నువ్వు మౌనంగా ఉండు. నీ అంతర్ముఖంగా నువ్వు ప్రయాణం చెయ్యి. నీ అంతర్ముఖంగా నువ్వు ప్రయాణం చేస్తూ ఉండటం వల్ల, నువ్వు మౌనంగా ఉండటం వల్ల, నీ అంతరంగమే నీకు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటుంది" అని మనకి చెప్తూ ఉంటారు మాస్టర్. మరి మౌనంగా ఉండడం అంటే అందరికి ఎంతవరకు సాధ్యపడుతుంది చూడండి. మౌనంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉండగా నిరంతరం ముందు రోజు కష్టంగా ఉంటుంది. కానీ తర్వాత నెమ్మదిగా మౌనంగా ఉండే స్థితి వచ్చినప్పుడు, తర్వాత ఆటోమేటిక్‌గా మనకి ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు ఏ విషయాన్ని అసలు ఆలోచించాలో అంతవరకే మనకి ఆ యొక్క కణజాలాలు మనకి అభివృద్ధి చెందుతూ ఉంటాయండి. ఆటోమేటిక్‌గా మనకి ఎక్కువగా మాట్లాడబుద్దేయదు. సపోజ్ ఇవాళ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాష్. ఇవాళ మార్నింగ్ నుంచి ఇవ్వప్పుడు క్లాస్ చెప్పే వరకు నేను కనీసం అతి తక్కువ మాట్లాడుంటా. అతిలో అంటే అతి తక్కువ మాట్లాడుంటా. ఇప్పుడు క్లాస్‌కి కనీసం గంటన్నర మాట్లాడాలి. అందువల్ల నేను మనసుతో మౌనంగా ఉంటూ, స్వాధ్యాయం చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చింది కాబట్టి నా వాక్కుని నేను బయట పెడుతున్నాను. అట్లాగే మన యొక్క మనసులో ఉండే మౌనాన్ని అద్భుతంగా సరియైన మౌనం ద్వారా అంతర్ముఖ ప్రయాణం చేయడం ద్వారా మన సమాధి స్థితిని, అంటే సరియైన సమాధానం దొరికే స్థాయికి మనం పొందగలుగుతాము. అది మరి నెమ్మదైన ఆలోచన తరంగం అనేది మనం ఎంత అద్భుతంగా మనల్ని అద్భుతమైన స్థాయికి తీసుకువెళ్తుంది అని తెలియపరుస్తున్నారు మాస్టర్స్. మరి టెలోమీరియన్స్ అనే ఆయుష్‌ను నిర్ణయించే కణాలనమాట. టెలోమియర్స్ అనే కణాలంటే మాస్టర్స్ మన ఆయుష్‌ని కూడా నిర్ణయిస్తాయంటండి. మన వయసు కూడా పెరుగుతూ ఉంటుందంట. చూడండి, ఈ మధ్య మనకి మన PSSMలో 108 సంవత్సరాల ఒక స్వామీజీ అని, 110 సంవత్సరాల స్వామీజీ అని ఒక స్వామీజీ మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన ఎందుకు ఆయన 110 సంవత్సరాలైనా సరే ఒక 60, 70 ఏళ్ల వయసులాగా మనిషిలాగా కనబడుతున్నారాయన. అంటే ఆయన చేసే సాధనలు ఎటువంటి విధంగా ఉన్నాయంటే, ఆ సాధనల వల్ల ఆయనలో టెలోమియర్స్ అనే యొక్క కణజాలాల వల్ల ఉత్పత్తి విపరీతంగా అవుతూ ఉండటం వల్ల ఆయన ఆయుష్ కూడా అలా పెరుగుతూ ఉంటుందండి.
ఆయన ఆయుష్ అలా అలా పెరుగుతూ ఉండటమే కాకుండా, ఆయన యొక్క ఆలోచన విధానాలన్నీ గూడా సమతుల్యంలో ఉంటూ, నిరంతరం ఆయన అంతర్ముఖ సాధనలోనే నిరంతరం జీవిస్తూ, మరి నిరంతరం గూడా వర్తమాన క్షణంలో జీవిస్తూ ఆయన అలా ఉండటం వల్ల ఆయనకైన పునరుద్ధరణం జరుగుతూ ఉంటుంది. మరి ఆయనలో ఏ విష పదార్థాలు ఉండవు. ఆయనలో ఆ యొక్క సాధన చేయటం వల్ల, సాధన చేస్తూ ఉండే వాళ్ళలో విష పదార్థాలు అంటే విషపూరితమైన ఆలోచనలు అంటే సరికాని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క విషపూరితమైన ఆలోచనలన్నీ గూడా నాశనం అయిపోతాయంట. సో, అలా నాశనం అయిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఆయుష్ కూడా అద్భుతంగా పెరుగుతూ ఉంటుందండి. ఆయుష్ పెరుగుతూ ఉండటం వల్ల ఏంటి వాళ్ళు ఇంకా జ్ఞానం పొందుతారు. ఇంకా జ్ఞానం పెంపొందించుకుంటూ ఉంటారన్నమాట. వారి యొక్క జన్మలో అంత జ్ఞానం తీసుకోవడం కోసం ఆయన జన్మ తీసుకొని వచ్చారు. ఆయన ఎంపిక చేసుకొచ్చారు అట్లాగా. అట్లా ఎంపిక చేసుకొచ్చిన తర్వాత ఆయన యొక్క ప్రయత్నం కూడా అంత అద్భుతంగానే ఉంది. అంటే మనం కూడా ఆ యొక్క మన కణజాలాలో ఏవైతే రసాయనిక పునరుద్ధి కూడా జరుగుతూ ఉందో, ఆ యొక్క సాధన మన ధ్యాన సాధనలు ఏవైతే ఉన్నాయో మనం నిరంతరం కూడా అద్భుతంగా కొనసాగించుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు మాస్టర్స్. మరి అందుకే అన్నారు, ఏదో ధ్యానం చేయడం అనేది మనసుకి చాలా విశ్రాంతి. అంతరంగానికి చాలా విశ్రాంతి. ఎప్పుడు చూసినా అలజడి, ఆందోళనతో, కోపాలతో, ఒత్తిడితో నింపబడిన ఈ యొక్క మనసు, మెదడు ఏవైతే ఉన్నాయో వాటికి విశ్రాంతినిస్తున్నావు నువ్వు. ఆ విశ్రాంతి ఇచ్చే సమయంలో నిన్ను నువ్వే నీ గురించి నీకే ఎరుక లేకుండా నువ్వు సమాధి స్థితిలో అంటే నువ్వు శూన్య స్థాయిలో ఉంటావు. నేను అనే స్థాయిలో నువ్వుండవు. జీరో మైండ్‌తో ఉంటావు. మరి ఎటువంటి భావనలన్నీ గూడా లేకుండా ఉంటాయో, అప్పుడే నువ్వు జీరో స్థాయిలో ఉంటావు. శూన్య స్థాయిలో ఉండటం వల్ల నువ్వు అద్భుతమైన మనశ్శాంతిగా నీ అంతరంగం అనేది హాయిగా ఆనంద డోలికల్లో విహరిస్తూ ఉంటుందంట. మరి నేను శరీరం కాదు, నేను మనసు కాదు. నేను అంతర్లీనంగా ఉన్న ఒక విస్తారమైన చైతన్యాన్ని. మాస్టర్ చిన్న అనుభవం చెప్తా అండి ఇక్కడ. మరి నాకు కూడా ఒక 1 ½ ఇయర్ క్రితం నుంచి సరే నేను ధ్యాన సాధన చేస్తుంటా, క్లాసులు చెప్తుంటా, నిరంతరం స్వాధ్యాయం చేస్తుంటాను. ఎప్పుడు కూడా అందరిని మోటివేట్ చేస్తూ ఉంటా. ఎప్పుడు నిరంతరం స్పిరిచువాలిటీలో ఇటువంటి హ్మ్, అంతర్లీన ప్రయాణం చేసే ప్రయత్నంలోనే ఉంటాను మాస్టర్ కనీసం. 4 ఏళ్ళు అవుతుంది నేను ధ్యానంలోకొచ్చి. కానీ కొన్ని రుగ్మతలొచ్చినియి. కానీ నేను రుగ్మతలు వచ్చిన వాటి గురించి నేను బాధపడలేదు. ఎందుకంటే అవి రావడానికి ఏ కణజాలాల్లో ఎటువంటి మార్పులున్నాయో ఆ యొక్క ప్రయత్నం నేను చేసుకుంటూ ఉండే క్రమంలో నేను ఏ రోజు కూడా నేను బాధపడలా. నేను నా ప్రయత్నం ఏం చేస్తుంటే నేను శరీరం కాదు, నేను ఆత్మని అనే విషయాన్ని ఎరుకలో తెచ్చుకోవడం కోసమే మాస్టర్లు నాకు ఇటువంటి అనుభూతినిచ్చారేమో అనే భావనలో ఉన్నానే తప్ప, నేనేదో సరైన సాధనలో లేనేమో అనే ఒక నెగెటివ్ ఆలోచన నాకు లేదు. ఎందుకంటే ఇది శరీరం కాదు ఆత్మే. మనందరం కూడా ఆత్మ స్వరూపులం అని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ నా శరీరంలో ఎటువంటి ఉన్నా కూడా నేను శరీరం కాదు. నేను ఆత్మని అనే ఎరుక నాతో ఉండటం వల్ల మరి నేను యొక్క నిరంతరం ధ్యాన సాధనల వల్ల కావచ్చు, స్వాధ్యాయం వల్ల కావచ్చు, సజ్జన సాంగత్యాల వల్ల కావచ్చు, మరి ఈ యొక్క జ్ఞానాన్ని నేను పంచుతూనే ఉన్నాను మాస్టర్స్. ఏ రోజు కూడా బ్రేక్ పడలేదు. మరి ఇటువంటి ఎన్నో సజ్జన సాంగత్యాల ద్వారా మరి నా యొక్క జ్ఞానాన్ని పంచడం జరుగుతుంది. ఆ యొక్క సజ్జన సాంగత్యం ద్వారా జ్ఞానాన్ని తీసుకోవడం కూడా అదే విధంగా జరుగుతూ ఉందనమాట. అంటే ఇక్కడ నేను అనే భావన నాకనేది లేకుండా నేను చేసుకున్నాను. అంటే శూన్య భావాలను పెంపొందించుకుంటూ ఉన్నాను. వీలున్నంత వరకు మరి మౌనంగా ఉండే ప్రయత్నం కావచ్చు, మరి అప్పటికప్పుడు వర్తమాన క్షణంలో నివసిస్తూ ఉండటం వల్ల కావచ్చు, ప్రతి ఒక్క ప్రయత్నం అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మరి నిరంతరం కొనసాగుతూ ఉంటుంది కాబట్టి, నా యొక్క మెదడులో కణజాలాల తీరులో కూడా మరి ఈ యొక్క కొత్తగా ఉండే ఈ కణజాలాలను ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ ఉండటం జరుగుతూ ఉందనమాట. ఆ విధంగా పెంపొందించుకొని ఉండటం జరుగుతూ ఉంది కాబట్టే, ఈ రోజుకి ఒక్క రోజైనా సరే విశ్రాంతి లేకుండా జ్ఞానాన్ని పంచే యొక్క ఆ యొక్క స్థితిలో నేను కొనసాగుతూ ఉండటం జరుగుతూ ఉంది మాస్టర్స్. ఎందుకంటే, ఈ యొక్క డెల్టా తరంగాల్లో నేను అద్భుతంగా ఉన్నాను అని చెప్పి నాకనిపించింది. ఓకే. అందువల్ల మనం ప్రతి అంటే తరంగాలలో మనం ఉంటామండి. కానీ ఏ తరంగంలో మనం అద్భుతంగా కొనసాగుతూ ముందుకు వెళ్తూ ఉన్నామా అని మనం పరిశీలించుకుంటూ ఉంటూ, మన ఆ యొక్క తరంగాన్ని మనం చేరుకుంటూ ఉండాలని మనం తెలుసుకుంటూ ఉండాలనమాట. మన యొక్క విస్తారమైన చైతన్యాన్ని మనం పంచుతూ ఉండాలి. పెంచుతూ ఉండాలి. మరి నేను కూడా నాలో యొక్క ఉన్న చైతన్యాన్ని నేను అద్భుతంగా ప్రతిరోజు కూడా నేను తట్టి లేపుకుంటూ ఉంటాను. ఏ విషయాన్నైనా సరే అనుకోకుండా ఒక సంఘటన వచ్చినప్పుడు ఎట్లా నేను రెస్పాండ్ అవుతాను అనే దాని గురించి నేను ప్రతి నిత్యం కూడా నేను విచారించుకుంటూ ఉంటాను మాస్టర్స్. దాని ద్వారా నా యొక్క చైతన్యం తట్టి లేపుకుంటూ ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి
ఈ అనుభూతి అనేది కేవలం మరి భావోద్వేగం మాత్రమే కాదండి. మన డెల్టా తరంగాల పెరుగుదలలో శాస్త్రీయమైన జీవన స్థితి. అంటే ఈ యొక్క చైతన్య స్థితిలో నేను అద్భుతంగా పెరుగుతూ ఉన్నాను అనే భావన ఏంటంటే, డెల్టా తరంగాల పెరుగుదలతో కూడిన శాస్త్రీయమైన జీవన స్థితిని నేను పెంపొందించుకుంటున్నాను అనే విషయాన్ని నేను నా అనుభవం ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాను మాస్టర్స్. అట్లాగే మనందరం గూడా మన యొక్క చైతన్య స్థితిని ఈ యొక్క డెల్టా తరంగాల చైతన్య స్థితిని మనం పెంపొందించుకుంటూ ఉండాలని చెప్పి తెలియపరుస్తూ ఉన్నారు. మరి నాలుగోదే చూద్దాం మాస్టర్. తీటా తరంగాలు. మరి ఈ తీటా తరంగాల గురించి ఏం చెప్తున్నారంటే, మరి ఈ తీటా తరంగాల ద్వారా వచ్చే ఆలోచనలు మన ఉపచేతన అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎప్పుడో మన మనసులో స్టోరేజ్ అయిపోయిన ఆలోచనలు ఎప్పుడో చిన్నప్పుడియి కావచ్చు, గత జన్మలయి కావచ్చు, ఏవైనా సరే మన నిద్రలో ఉన్నప్పుడు కొన్ని కలలొస్తాయన్నమాట. ఈ కలెందుకొచ్చింది? ఆ కలెందుకొచ్చిందని ఆ ఆలోచనల వల్ల కావచ్చు, వాటి వల్ల ఏర్పడ్డ యొక్క మనోభావాలు కావచ్చు, ఇవన్నీ ఈ యొక్క జ్ఞాపకాలన్నీ కూడా ఈ పరిధిలో వస్తాయండి. ఈ తీటా తరంగాల పరిధిలో వస్తాయన్నమాట. అయితే మరి కొంతమంది ఈ విధానాలు పోగొట్టుకోవడం కోసమని ఆక్యుపంక్చర్ వైద్యాన్ని గూడా సంప్రదిస్తూ అది గూడా ఆధ్యాత్మిక వైద్య విధానం మాస్టర్స్. ఆ ఆధ్యాత్మిక వైద్య విధానంలో ఈ యొక్క మనోభావాలు మనం పెంపొందించుకోవడం కోసం ఆ యొక్క కణజాలాల్ని యాక్టివేషన్ చేయటం కోసమని ఆ యొక్క మెరిడియన్ చికిత్సల్లో గూడా మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎంతో అద్భుతంగా అవకాశం ఉంటుంది మాస్టర్స్. మరి ఈ యొక్క వ్యాధులు నయం చేయడానికి అది గూడా ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ధ్యానంతో పాటు ధ్యానం ఎట్లా ఆధ్యాత్మికమైన స్థితో ఈ యొక్క మెరిడియన్ అనే ఆ యొక్క స్థితి అంటే మన యొక్క కణజాలాల్ని అద్భుతంగా రేకెత్తించే యొక్క అద్భుతమైన వైద్య విధానం. అది గూడా ఆధ్యాత్మికానికి ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నమే అది గూడా. ఆధ్యాత్మికలో ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నాల్లో వైద్య విధానం గూడా మనకి సహాయపడుతుంది అని జెప్పి చెప్తున్నారనమాట. ఈ విదేశాల్లో గూడా ఈ యొక్క వైద్య విధానం ఉంది. మన భారతదేశంలో గూడా ఈ యొక్క వైద్య విధానం ఉంది. ఇక్కడ వైద్య విధానం గురించి చెప్తున్నాము అంటే ఇక్కడ నెగెటివ్ కాదు మాస్టర్స్. ఈ యొక్క వైద్య విధానం మన యొక్క ఆహ్, ఇది లైట్‌గా సూది గుచ్చినట్లుగా అనిపిస్తదనమాట. ఆ యొక్క వైద్య విధానం. ఆ యొక్క సూది గుచ్చేయటం వల్ల లైట్‌గా వాటి వల్ల జరిగే ఈ యొక్క నరాల యాక్టివేషన్, బ్లడ్ యాక్టివేషన్ ఎలా ఉంటుందంటే మన మెదడులో తరంగాలను ఉద్భవించేలాగా చేస్తుందనమాట. అది ఆ విధంగా ఆధ్యాత్మికంగా మనకు తోడ్పడుతూ ఉంటుంది. ఈ విధానం గురించి నాకు కూడా చాలా అద్భుతమైన అవగాహన ఉంది మాస్టర్స్. ఎందువల్లంటే అట్లా నేను చేయించుకునేటప్పుడు చేసే ఒక వ్యక్తి చెప్తారనమాట. ఆయన ఎంత స్పిరిచువాలిటీలో ఉంటారంటే ఆ యొక్క వ్యక్తులు అద్భుతమైన స్పిరిచువాలిటీలో ఉంటారనమాట. వాళ్ళు చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన వాళ్ళ యొక్క ఆలోచన విధానాల్ని ఎంతో అద్భుతంగా శరవేగంగా ప్రయాణం చేసేలాగా చేస్తూ ఉంటాయన్నమాట. సో, ఆ యొక్క ప్రయత్నం నాకు కూడా జరిగింది. నేను కూడా దానివల్ల ఎంతో మానసికంగా ధైర్యంగా అవ్వడం కానీ, మరి నాలో ఉన్న సరికాని కొన్ని కొన్ని ఏమంటాయి అయన్నీ కూడా నిర్మూలించుకోవడం కానీ, అవి కూడా చాలా సహాయపడ్డాయన్నమాట. శరీరంలో మనకి కొత్త కొత్త కణజాలాలు ఉద్భవించడం కోసం అవి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఓకేనండి. మరి ఈ యొక్క మానవ శరీరంలో ఈ యొక్క శక్తి ప్రవాహాల్ని యాక్టివేషన్ చేయడం కోసం ఇవన్నీ చేస్తూ రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే శాస్త్రీయ విధానాలు సమాజపరంగా మరి ఎంతో నిత్య యవనంగా, నవనూతనంగా ఎప్పుడు కూడా ప్రయోగాలు చేస్తూనే ఉంటారు మన శాస్త్రీయ పరంగా. ఓకేనండి. మరి వాళ్ళు ఏ మతానికి చెందినవారు అని ఇక్కడ మనకి ఈ యొక్క ధ్యానానికి, ఈ యొక్క జ్ఞానానికి మతంతో సంబంధం లేదు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. మనకి శాస్త్రజ్ఞులు ఎందరో ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా మనకి ఏం తెలియపరుస్తున్నారంటే, మన అంతర్భాగంలో మన యొక్క డీఎన్ఏకి మరమ్మత్తు జరుగుతూ ఉంటుందండి. మన యొక్క లోపల శరీరంలో ఉండే కణజాలాలకి మరమ్మత్తు జరుగుతూ ఉండటం వల్ల, మన ఎముకల మధ్యలో ఉండే కణజాలం అద్భుతమైన స్థితిలోకి రావడం జరుగుతుంది. అంటే సరియైన మరి నెగెటివ్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోయి ధ్యానంలో మా యొక్క సరికాని కణాలన్నీ కూడా రిలీజ్ అయిపోవటం వల్ల సరికొత్త కణజాలాలు పునరుత్పత్తి జరుగుతూ ఉంటాయి. చూడండి ఇప్పుడు మనం ట్యాంక్‌లో మన వాటర్ ట్యాంకే ఉంది మాస్టర్. అవే వాటర్ వాడుతూ ఉంటామా? క్లీన్ చేస్తూ ఉంటాం మధ్య మధ్యలో. క్లీన్ చేస్తూ ఉండటం వల్ల ఏంటంటే మళ్ళీ కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ ఎప్పటికప్పుడు మరి వాటిలో ఉన్న బాక్టీరియా అంతా కూడా మనం చక్కగా నిర్మూలించి మనం కొత్తగా మనం వాడుతూ ఉంటాం. ఫ్రెష్‌గా వాడుతూ ఉంటాం. అట్లాగే మనం ధ్యానం చేసే సమయంలో కూడా మన యొక్క ఆహ్, అంతరంగంలో జరిగే మార్పుల వల్ల జరిగే డీఎన్ఏలో జరిగే యొక్క కణజాలాల్లో వచ్చే మార్పు వల్ల మనలో ఈ అద్భుతమైన మార్పులు వస్తాయి అని చెప్పి చెప్తున్నారు మాస్టర్స్.
అంటే ఈ ధీటా తరంగ స్థితిలో ఉన్నవాళ్ళు మన అంతర్గత వైద్యంతో, మన అంతర్గతంలో ఏదైతే మనం మన నాడీ మండలంలో 2,72,000 నాడుల్లో జరిగే ఈ యొక్క ఏదైతే క్రియ ఉంటుందో, ఆ క్రియ ద్వారా మన మన గద్దెంలో ఉన్న కర్మలన్నీ కూడా దగ్ధం చేసుకోవడం ద్వారా, ఆ యొక్క కర్మలు తొలగిపోయి చెడంతా కూడా నిర్మూలన కాబడి, మన కొత్త రక్తం పారుతూ ఉంటుంది. కొత్త జీవకణం పుట్టుకొస్తూ ఉంటుంది. కొత్త కొత్త కణాలు పుట్టుకొస్తూ రావడం వల్ల మన ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు నూతనంగా, నిత్య యవ్వనంగా ఉంటాయి. మన ఆలోచనలు నిత్య యవ్వనంగా ఉంటే, మన శరీరం కూడా నిత్య యవ్వనంగా ఎంతో ఆరోగ్యంగా తయారవుతూ ఉంటుంది అని చెప్తారు మాస్టర్స్. అందువల్ల మనం నిరంతరం గూడా మన అంతర్గత వైద్యుడితో సంప్రదించుకుందాం. చూడండి మన ధ్యానంలో ఎందరికి జరుగుతుంది చూడండి. ఆస్ట్రల్ ట్రావెల్స్ జరిగినప్పుడు ఆస్ట్రల్ వైద్యం గూడా జరుగుతుంది. ఆస్ట్రల్ ఆపరేషన్స్ కూడా జరుగుతాయండి. మనందరికీ ఈ యొక్క పిరమిడ్ జనం మనందరికీ గూడా ఇవన్నీ మనం వింటూ ఉంటాం. మనకు తెలిసిన వాళ్ళలోనే మనలో కూడా జరిగే ఉంటాయి మాస్టర్స్. నాకు కూడా ఆహ్, ఆస్ట్రల్ ఆపరేషన్ లాగా నాకు ఈ కుడివైపు పారాలిసిస్ వచ్చినప్పుడు నాకట్లా జరిగినియండి. ఎందుకంటే ఆ బాడీ ఆటోమేటిక్ ఇట్లా పైకి లేపడము, హ్యాండ్స్ లేపడము, బాడీ లేపడము, లెగ్స్ పైకి లేపడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట ధ్యానంలో నాకు. అంటే అవన్నీ కూడా వాటిట్లో ఉండే ఏవైతే నెగెటివ్స్ ఉంటాయో, ఆ నెగెటివ్స్‌ని దూరం చేసి ఆ కణజాలాల్లో పునరుత్పత్తి జరుగుతూ ఉంటాయన్నమాట. అందువల్ల ఏంటంటే ప్రతిసారి ధ్యానం చేసిన ప్రతిసారి మరి ఆ యొక్క డీఎన్ఏ అంతా కూడా పునరుత్పత్తి జరుగుతున్న ప్రతిసారి కూడా నాలో ఎంతో ఆరోగ్యకరంగా ఎంతో అద్భుతమైన మార్పు ప్రాక్టికల్‌గా నేను పొందాను మాస్టర్స్. అందువల్ల నేను నిరంతరం గూడా అంతర్గత వైద్యుడితో అనుసంధానం అయ్యి ఉంటాను. అంతర్గత వైద్యుడితో అనుసంధానం అవుతూ ఉండాలి అంటే నిరంతరం ధ్యానం చేస్తూ ఉండాలి. స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. ఇట్లా సజ్జన సాంగత్యంలో మనందరం కూడా పాల్గొంటూ ఉండాలి. అప్పుడు వారి అనుభవాల ద్వారా మన యొక్క తరంగాల నుంచి మనం కూడా ఇంకా శరవేగంగా ఎలా మనం ప్రయత్నించాలి అనే విషయం మనం తెలుసుకుంటూ ఉంటాం మాస్టర్. అయితే మరి ఇలా అనుసంధానం అవుతూ ఉండటం వల్ల మనం నిరంతరం కూడా అద్భుతంగా మనం ఈ యొక్క బీటా తరంగాల నుంచి మనం ఏవైతే చెప్పుకుంటూ వచ్చామో ఆ యొక్క కంగారు, భయము, ఆందోళన, కోపాలు ఇవన్నింటి నుంచి మనం తొలగుతూ వస్తూ ఉండటం వల్ల చక్కగా మనం ప్యూరిఫై అవుతూ ఉంటాం అన్నమాట. ధ్యానంలో మనం ప్యూరిఫై అవుతూ ఉంటాం. ఈ ప్యూరిఫై అవుతూ ఉన్న కొద్దీ మన శరీరంలో కొత్త కణజాలాలు పుట్టుకొస్తూ ఉండటం వల్ల అద్భుతమైన ఆలోచనలు అంటే ఇక నెగెటివ్ థాట్స్ రావండి. చాలా మంది భయపడుతూ ఉంటారు. నాకెప్పుడు నెగెటివ్ థాట్స్ వస్తాయండి. ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఎంత ప్రయత్నం చేస్తున్నా వస్తూనే ఉండి నాకు పాజిటివ్ థాట్స్ అంటేనే ఇష్టము. ఎవరికుండదండి పాజిటివ్ థాట్స్ అంటే అందరికీ ఇష్టమే. కానీ వాళ్ళ ప్రయత్నాల వల్ల, వాళ్ళ సాధనల వల్ల, వాళ్ళు ఉండే వాతావరణం వల్ల, వాళ్ళు దాన్ని ఎలా సాధన ద్వారా పోగొట్టుకుంటున్నారనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. అవునా అండి? అందువల్ల ఏంటంటే మనం నిరంతరం కూడా ఎటువంటి తరంగాలన్నింటిని కూడా అద్భుతంగా ఈ యొక్క కణజాలం ద్వారా మనం పొందాలి అంటే ధ్యాన సాధనకి మనం శరణాగతి అవుదాము. ఓకే. అయితే చివరిది గామా తరంగాలు. ఓకే మాస్టర్స్. మనం ఇప్పటిదాకా బీటా తరంగాలు, ఆల్ఫా తరంగాలు, డెల్టా తరంగాలు, మరి తీటా తరంగాల గురించి 4 తరంగాల గురించి మనం చెప్పుకున్నామండి. ఐదవ తరంగం ఉంది గామా తరంగము. మరి గామా తరంగాల్లో అత్యంత శరవేగంగా ఉంటుందండి ఈ గామా గురించి. ఏంటి ఈ గామా తరంగంలో మనం ఇంకా ఈ 4 తరంగాల నుంచి గూడా తెలుసుకున్న జ్ఞానం కంటే కూడా ఇంకా ఎక్కువుంటుందంట. ఎక్కువ జ్ఞానం తీసుకుంటాం మనం. అయితే ఇది మెదడు మొత్తం గూడా ఆహ్, హ్మ్. ఒకే సమయంలో రక్త ప్రసరణ జరుగుతూ ఉండటం వల్ల, శక్తి ప్రసారం జరుగుతూ ఉండటం వల్ల ఎట్ ఏ టైమ్ మన శరీరంలో అణువణువున, కణకణమున మనం ధ్యానం చేసే సమయంలో ఈ అణువణువున, కణకణంలో జరిగే ఈ యొక్క హ్మ్. ప్రక్షాళన సరిగానివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సరియైన ప్రక్షాళన జరగటం వల్ల అద్భుతంగా ఒక్కసారి మన శక్తిని అంతా నింపుకుంటూ ఉంటామంటండి. శరవేగంగా నింపుకుంటామంట. మరి అకస్మాత్తుగా మనకి దీనికి లక్షణాలు ఎలా ఉంటాయంటే, మనకేదైనా సమస్యొచ్చినా గూడా మనం భయపడమంట. అంటే దాని లక్షణాలు చూడండి. మామూలుగా అయితే మనం భయపడతాం గదా! కంగారు పడతాం. ఇది అమ్మో! మళ్ళీ కొత్త సమస్యొచ్చిందే. ఎలా బయటపడాలని మనం ఆందోళన పడుతూ ఉంటాం. కష్టపడుతూ ఉంటాం. కానీ ఈ యొక్క తరంగాల యొక్క ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళ మనసుకి అకస్మాత్తుగా ఒక సమస్యొస్తే వెంటనే పరిష్కారం అయిపోతుంది. అంటే వాళ్ళు చేసేయగలరు. నిర్ణయించేయగలరు వెంటనే దాని యొక్క పరిష్కారము. సమయాన్ని ఎక్కువ తీసుకోరన్నమాట వాళ్ళు. మరి ఒక్కోసారి మామూలు కళాకారులు గూడా
వాళ్ళు ఇప్పుడు కళాకారులంటే సంగీత విద్వాంసులు కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, వాళ్ళలో కూడా ఉంటారు కదండీ మాస్టర్. ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ యొక్క బీటా, గామా తరంగాల వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు కూడా సంగీత విద్వాంసులనుకోండి, కొత్త కొత్త ట్యూన్స్ తయారు చేయడం, కొత్త కొత్త ట్యూన్స్ తయారు చేయడము. ఎంతో సృజనాత్మకంగా ఉంటాం. ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా సంగీతపరంగా ఏదైనా అనుమానం వచ్చినా కూడా వెంటనే దాన్ని రెక్టిఫై చేసుకోవటము. మరి వాళ్ళు ఎన్నో సంగీత సభల్లో ఉంటారు. వాళ్ళకి ఎన్నో అప్పటికప్పుడు ఎన్నో ఇబ్బందులొస్తూ ఉంటాయి. కానీ వెంటనే వాళ్ళేం చేస్తారంటే కొత్త ట్యూన్‌ని మార్చేసేసి అప్పటికప్పుడే దాన్ని డైవర్ట్ చేస్తారనమాట. అంటే ఆ సమస్యను పరిష్కరించగలరు. అట్లే మన కుటుంబాల్లో మనకు సమస్యలొస్తే అద్భుతంగా అప్పటికప్పుడే మనం ఎక్కువగా దాని గురించి చింతిస్తూ కూర్చొని సమయం ఎక్కువగా దానికి పెట్టకుండా, ఓకే. మనకు సమస్యొచ్చింది. వెంటనే మనం దానికి ఏం చేయాలి? సమస్య అని దాన్నే మనం చింతిస్తూ కూర్చోకుండా మనకేంటి దీనికి సొల్యూషను? అంటే మనకు ఒక సమస్య ఉంది అంటే సొల్యూషన్ కూడా ఉంటుంది. కానీ మన సొల్యూషన్ వైపు మన మైండ్ పోకుండా మనం బాధపడతాం కాబట్టే, మన మైండ్ వెంటనే తట్టదు మామూలుగా. ఇక్కడ ఈ గామా తరంగాల స్థితిలో ఉన్న వాళ్ళకేమవుతుందంటే వెంటనే ఎక్కువ ఒత్తిడికి లోనవ్వకుండా వెంటనే వాళ్ళు సమాధానం పరుచుకోగలరని చెప్తున్నారు మాస్టర్. అంటే వీళ్ళు కొత్త కొత్త ఆలోచనలు అప్పటికప్పుడే చేసేయగలరు. ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. నా ఓన్ ఎక్స్‌పీరియన్స్. చాలా సందర్భాల్లో క్లాసెస్ చెప్పే టైంలో మధ్య మధ్యలో కొన్ని పాయింట్స్ మిస్ అవుతాయి మాస్టర్స్. ఒక్కో పాయింట్ చెప్దాం అనుకున్నప్పుడు కొంత పాయింట్ అనుకోకుండా టక్‌మని మిస్ అవుద్ది. టక్‌మని మిస్ అయినప్పుడు నాకు వెంటనే అర్థమైపోతుంది. నేను ఇది చెప్దాం అనుకున్నప్పుడు వెంటనే టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఆహ్, అని నా మనసుకు అనిపించినప్పుడు నేనేం చేస్తాను, అది మళ్ళీ వేరేలాగా అది పోకుండా నేను ఏదైతే చెప్తూ ఉన్నానో ఆ టాపిక్‌కి సంబంధించిన మాటని వెంటనే కలిపేస్తా. అంటే ఆ వెంటనే గనక అది కలపడం అనేది జరగకపోయుంటే, ఆ వెంటనే కలపాలి అనే యొక్క బ్రెయిన్‌లో ఉన్న కణజాలాలు గనక ఆ యొక్క స్పాట్‌లే ఇచ్చే ఆలోచన ఇవ్వకపోతే, అక్కడ పూర్తిగా అర్థమే మారిపోతుంది. విషయమే మారిపోతుందనమాట. అంటే చూడండి, అంటే మనకి అప్పటికప్పుడే వచ్చిన సమస్యని, అప్పటికప్పుడే వచ్చిన ఆలోచనని వెంటనే ఇలా ఎలా మార్చేయగలగాలి అనే యొక్క జ్ఞానం అనేది వెంటనే స్ఫురణకొస్తూ ఉంటుందంటండి. ఇప్పుడు చూడండి మన ఇంటికి కొంతమందొస్తారు. ఏవో ఒక మనం ఏదో అర్జెంట్‌లో ఉంటాం. వాళ్ళు వస్తారనమాట. మన మొఖం మీద మనం ఏం చెప్పలేం కదా! మీరు వెళ్ళండి. ఇట్లా మేము పనిలో ఉన్నాము అంటూ. అప్పుడు మనం తెలివిగా ఏం చేస్తామంటే, మనం ఏదో ఒక రకమైన పదాన్ని ఉపయోగించి వాళ్ళని సాటిస్ఫై చేస్తాం. అదే విధంగా మనం గూడా మన పనిని కోల్పోకుండా మనం చక్కగా దాన్ని నెరవేర్చుకునే పనులు మనం చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఒకే సమయంలో ఇద్దరు సాటిస్ఫై అవ్వడం అనమాట. ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు. అంటే ఆ సమయానికి ఆ యొక్క మెదడు ఎలా పనిచేస్తదంటే ఆహ్, ఆ యొక్క రసాయన కేంద్రం ఎంత అద్భుతంగా పనిచేస్తదంటే ఆ యొక్క సమయం నీకు వృధా పోదు. ఆ యొక్క ఆలోచన నీకు సరైన ఆలోచన వస్తుంది. అక్కడున్న సామాజిక పరిస్థితి కావచ్చు, ఆధ్యాత్మిక పరిస్థితి కావచ్చు, ఏదైనా సరే నీకు బ్యాలెన్స్ అయిపోతుంది. గజిబిజి గందరగోళం అవ్వదనమాట. అంటే అంత మైండ్ ఎప్పుడు అలర్ట్‌గా ఉంటుంది. మన చైతన్యం అనేది ఎప్పుడు గూడా సిద్ధంగా ఉంటుంది. ఈ సమస్యకి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ యొక్క పరిష్కారానికి నేను ఏం చేయాలని నా చైతన్యం సిద్ధంగా ఉంది అని మన చైతన్యాన్ని సిద్ధపరుచుకుంటూ ఉంటుందనమాట ఎప్పటికప్పుడు. ఏంటా? ఏం చేయాలా? అని ఆలోచిస్తూ అయ్యో! అనుకుంటూ కూర్చుంటే టైం గడిచిపోతుంది. అలా కాదు టక్‌మని క్షణాల్లో అలా జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. మరి ఇవి శరీరంలో స్టెమ్ సెల్స్ అనే వాటిని ఉత్పత్తి చేస్తూ ఉంటాయంటండి. ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఉత్పత్తి చేయటం వల్లనే మన యొక్క ఆలోచనలు అంత శరవేగంగా పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటండి? ప్రతి విషయంలో శరవేగంగా మనం ఎలా అద్భుతంగా జ్ఞానాన్ని పొంది తిరిగి ఆత్మలోకాలకి వెళ్ళాలి. ఈ జన్మలోనే మనం మరి మన దుఃఖరాహిత్యం గాని, జన్మరాహిత్యం గాని పొంది మనం శరవేగంగా ఆత్మలోకాలకు వెళ్ళిపోవాలి. అదే గదా మన ప్రయత్నం అంతా కూడా. అందువల్లేంటంటే మన ధ్యాన సాధన వల్ల మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఈ యొక్క రసాయన కేంద్రాలన్నీ కూడా ఈ స్టెమ్ సెల్స్‌ని ఉత్పత్తి చేయడం ద్వారా నీకు సరైన ఆలోచన క్షణాల్లో వచ్చేస్తుంది. ఆ యొక్క సమస్యను నువ్వు ఇట్టే పరిష్కరించగలవు అని చెప్పి చెప్తున్నారు మాస్టర్స్. ఆ యొక్క సెల్ యొక్క అద్భుతమైన రిజల్ట్ అన్నమాట. ఇలా అల్జీమర్స్ వంటి వ్యాధుల్లో కూడా గామా తరంగాలు ఆశాజనకంగా పనిచేస్తున్నాయంట. అల్జీమర్స్ అనే ఒక సమస్యలో ఈ యొక్క స్టెమ్ సెల్స్ అనే ఒక కణాలు ఉత్పత్తి అవ్వడం వల్ల చాలా బాగా పనిచేసినాయంట. స్టెమ్ సెల్స్ వల్ల ఒక్క అల్జీమర్సే కాదు మాస్టర్స్. ఎన్నో రకాలైన శారీరక రుగ్మతల్ని మనం పోగొట్టుకోవడానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది. కాకపోతే మన యొక్క శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే అల్జీమర్స్ అనే వ్యాధి మీదన వాళ్ళు ప్రయోగం చేశారంట. ఈ యొక్క ప్రయోగం చేయటం వల్ల ఏంటంటే, ఆ యొక్క వ్యాధిని అద్భుతంగా ఈ స్టెమ్ సెల్స్‌ని అనే ఈ యొక్క
రసాయన కేంద్రం వెంటనే వాళ్ళకి విడుదల అవ్వటం వల్ల వాళ్ళు అద్భుతంగా కోలుకున్నారు. శారీరకంగా, మానసికంగా వాళ్ళు ఎంతో అద్భుతంగా శరవేగంగా ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోయారని చెప్పి మనకు తెలియపరుస్తారనమాట. మరి ఈ తరంగాల్ని మనం బయట నుంచి పొందాల్సిన అవసరం లేదు. మరి ఈ యొక్క తరంగాలు మనకు బయట నుంచి వస్తాయా మాస్టర్స్? మన ధ్యానంలోనే వస్తాయి. ఏవైనా సరే మనం పొందాము అంటే అది ధ్యానమే. ధ్యాన సాధనలోనే మనం ఎటువంటి విషయాలైనా సరే శరవేగంగా పొందే అవకాశం అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. మరి మన చైతన్యాన్ని మనమే శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మరి మన కణాలకి ప్రేమ, మన కణాలకి శాంతి, మన కణాలకి సమతుల్యత, మన కణాలకి దయ ఎప్పుడైతే సరే మన శరీరాన్ని మనం ప్రేమించుకుంటామో, మన అంతరంగాన్ని మనం ప్రేమించుకుంటామో, మన శరీరంలో ఉన్న అణువణువున, కణకణమున ప్రతి అవయవముని ఐ లవ్ మై బాడీ, ఐ లవ్ మై స్టెమ్ సెల్స్, ఐ లవ్ మై కణజాలం అని ప్రతి అణువణువున, కణకణమున మనం ప్రేమించుకోమని చెప్తున్నారండి. ఎన్నో జబ్బులు ఉన్నవాళ్ళు మనం ఏం చెప్తారంటే మాస్టర్‌లు సపోజ్ నీకు గుండె సమస్య ఉందనుకోండి. ఐ లవ్ మై హార్ట్. ఐ లవ్ మై బ్రెయిన్. ఐ లవ్ మై బాడీ. ఐ లవ్ మై లెగ్. ఐ లవ్ మై హ్యాండ్స్. ఐ లవ్ మై స్టమక్. అట్లాగే మన ప్రతి అణువణువున, ప్రతి భాగానికి కూడా మనం ప్రేమతత్వాన్ని అందించాలి అని చెప్తూ ఉన్నారండి. ఇప్పుడు మన శరీరంలో ఏ ఒక్క భాగం పని చేయకపోయినా మనం సరియైన జీవన విధానం మనం కొనసాగించగలమా? ఆలోచించండి. మరి కన్ను అవసరమే, ముక్కు అవసరమే, నోరు అవసరమే, గొంతు అవసరమే, చెవులు అవసరమే, జుట్టు, తల, కాళ్ళు, మోకాళ్ళు, గుండె ఏది అవసరం లేదండి. ప్రతిదీ అవసరమే. అందుకే అణువణువున, కణకణమున విశ్వమయ ప్రాణశక్తిని అంతరంగంలో ప్రవేశించిన తర్వాత 2,72,000 నాడుల్లో జరిగే ఈ యొక్క నాడీమండల శుద్ధి ద్వారా నీ యొక్క శరీరంలో డీఎన్ఏలో కలిగే మార్పుల వల్ల నీ యొక్క డీఎన్ఏలో కలిగే యొక్క కణజాలాలు కలిగే రసాయనిక మార్పుల వల్ల నీలో అద్భుతమైన తరంగాలు ఉద్భవించుకోగలవు. నీలో ఏవైతే ఉంటాయో నెగెటివ్ భావాలన్నీ కూడా నిర్మూలించుకోబడతాయి. వెంటనే ఎటువంటి సమస్యొచ్చినా కూడా నువ్వు పరిష్కరించగలుగుతావు. నీలో ఎటువంటి ధైర్యం కోపం కానీ, అలజడి కానీ, ఒత్తిడి కానీ ఏవి కూడా అన్నీ మటుమాయమైపోతాయి అని చెప్తున్నారు మాస్టర్స్. మరి ఈ యొక్క మన చైతన్యాన్ని మనం అద్భుతంగా మనం కాపాడుకోవాలి. ఇప్పుడు మన ఇంటిని మనమే శుభ్రం చేసుకోవాలి అన్నట్లు మరి మన చైతన్యం మనమే కదా కాపాడుకోవాలి. మనం ధ్యానం చేస్తే పక్కనోళ్ళకి బాగుపడుతుందా? మనకు బాగుపడుతుందా అండి? నీకు ఆకలేస్తే నువ్వు తింటే నీ ఆకలి తీరుతుందా? పక్కన వాళ్ళు తింటే ఆకలి తీరుతుందా అండి? అట్లాగే నువ్వు ధ్యానం చేస్తే నీ అంతరంగంలో నీ కణజాలానికి నీ యొక్క చైతన్యాన్ని అభివృద్ధి చేసుకోవడం అనేది నీ యొక్క చేతుల్లోనే ఉంది. నీ యొక్క చైతన్యాన్ని అద్భుతంగా నువ్వు పెంపొందించుకోవాలి. శరవేగంగా నువ్వు ప్రయత్నం చేయాలి. అంతరంగంగా అద్భుతంగా నువ్వు శరవేగంగా ఆత్మలోకాలకు తిరిగి వెళ్ళిపోవాలి. అద్భుతమైన జ్ఞానాన్ని పొంది అంటే ఎవరి ద్వారా వెళ్తుంది? మనమే. మన ద్వారానే. మన కోసం మన చైతన్యం మనమే తట్టి లేపుకోవాలి. మన సాధనల వల్లే మనం పైకి లేస్తాము. మనం మొఖం మీద నీళ్లు చల్లుకుంటేనే మనకి ఎరుకొస్తుంది మాస్టర్స్. పక్కనోళ్ళ మొహం మీద నీళ్లు చల్లితే మనకి ఎరుగు రాదు. మన మొఖం మీద నీళ్లు చల్లుకుంటే మనల్ని మనం తట్టి లేపుకుంటేనే మనకి ఎరుకనేది వస్తుంది. మరి ఈ యొక్క చైతన్యాన్ని అద్భుతంగా ఉద్భవించుకుంటూ ఉన్నప్పుడు, మన శరీరంలో జరిగే ఏవైతే కణజాలాల్లో ఉండే మార్పులన్నీ కూడా మనల్ని అద్భుతమైన ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి శరీరం అద్భుతంగా నీకు అనుకూలంగా లేదు. నువ్వు ధ్యాన ప్రచారం చేయాలి. నువ్వు ఇంట్లో పని చేయాలి. ఎలా చేయగలవండి? నీ యొక్క మనసు గనక అద్భుతమైన స్థాయిలో ఉంటే, ఆ యొక్క శరీరం మీద గూడా అద్భుతమైన ప్రభావితం చూపిస్తుంది మాస్టర్స్. దీనికి కూడా మరి నా లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మరి గతంలో గూడా చెప్పి ఉన్నాను. ఒక 2 ఇయర్స్, 1 ½ ఇయర్ బ్యాక్ నాకు చాలా పారాలిసిస్‌తో పాటు చాలా చాలా సమస్యలొచ్చాయి. అంటే ఇవన్నీ కూడా నాకు అన్ని పరీక్షనమాట. ఎందువల్లంటే నా యొక్క మనసు అప్పటినుంచి గూడా ఎంతో స్ట్రాంగ్‌గా ఉంది. నా యొక్క చైతన్యాన్ని నేను ఆ క్షణం నుంచే ఎంతో స్ట్రాంగ్‌గా పెట్టుకున్నాను. కాబట్టి నా శరీరంలో రుగ్మతలున్నా కూడా ఏ రోజు కూడా నేను శరీరానికి లోబడి నా కంట్లో నుంచి ఒక్క కన్నీటి చుక్క కూడా నేను ఈరోజు రాల్చలేదు మాస్టర్స్. నాకెందుకు ఈ పరిస్థితొచ్చింది? శా శారీరకంగానే కాదు, బాహ్య ప్రపంచంలో కావచ్చు, కుటుంబ పరిస్థితుల్లోనే కావచ్చు, ఎన్నో రకాల సమస్యలు ఎన్నో ఎదుర్కోవడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా నాకు నా యొక్క ఆధ్యాత్మికని తొలిమెట్టుగా నేను భావించానే గానీ, నాకే ఎందుకు ఈ కష్టమొచ్చింది? నాకే ఎందుకు నేను ఇంత సాధన చేస్తున్నా ఇట్లా ఎందుకున్నాననే ఒక నెగెటివ్ థాటే నాకు రాలేదు మాస్టర్స్. అంటే నేను నిరంతరం నా చైతన్యాన్ని తట్టి లేపుకుంటూ ఉన్నాను.
నీ యొక్క చైతన్యం గనక స్ట్రాంగ్‌గా ఉంటే నీ శరీరం రుగ్మత ఉన్నా గూడా అది గూడా స్ట్రాంగ్‌గానే ఉంటుంది. అదే నీ శరీరం పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నా కూడా నీ మనసులో అంతరంగంలో నువ్వెప్పుడైతే బలహీనంగా ఉన్నావో, ఒత్తిడి నిండా నింపేసుకున్నావో నీ అంతరంగంలో నీ శరీరం కూడా కృంగిపోతుంది. చూడండి. మన శరీరం కుంగిపోవాలా అన్నా, స్థిరంగా నిలబడాలా అన్నా, దృఢంగా మనం నిశ్చయంగా మనల్ని మనం కాపాడుకోవాలి అన్నా కూడా, మన యొక్క మైండ్ ఎంత ప్రభావితం చూపిస్తుందో చూడండి. అందుకే మన మెదడు అనేది ఒక రసాయనాల కేంద్రము అన్నారు. ఏఐ టెక్నాలజీ ఈ యొక్క తరంగాలన్నింటిలో ఉన్న ఈ యొక్క ప్రభావితాల విషయాలన్నిటిని కూడా మనం పరిశీలించుకుంటూ, మనం ఏంటి అని చెప్పి మనం నిరంతరం ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు, మన మెదడు యొక్క పనితీరు ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. మన యొక్క మెదడు పనితీరు మన శరీరాన్ని కావచ్చు, మన యొక్క ఆధ్యాత్మికమైన విషయాల్ని కావచ్చు, ఎలా మనల్ని ఎప్పుడు కూడా ఎరుకలో ఉంచే ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని మనకు అద్భుతమైన జ్ఞానం పంచిస్తూ ఉంటుంది మాస్టర్స్. మరి ఒక 10 డేస్ నుంచి నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ చాలా హెవీగా ఉంది మాస్టర్స్. అయినా గూడా ఇప్పుడు 4 డేస్ నుంచి కంటిన్యూ‌గా నేను క్లాస్ చెప్తూనే ఉన్నా. ఒక్కటే అన్నమాట. నా నా అంతరంగంలో ఒకటే భావన. మాస్టర్స్ నాతో పలికిస్తారు. ఆ వాక్కునిస్తారు. ఆ సమయం వరకు నా యొక్క థ్రోట్‌కు కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా, ఆ సమయంలో మాషల్లే ఇక్కడ సమస్త పరమ గురుమండలి అందరూ గూడా ఇక్కడే విచ్చేసి ఉన్నారు. ఆ యొక్క సమస్త పరమ గురుమండలి ద్వారా వచ్చే ఆ యొక్క జ్ఞానాన్ని నేను అందరికి పంచుతూ ఉన్నాను. వారిచ్చిన శక్తి వల్లనే నేను మాట్లాడుతూ ఉన్నాను. అనే ఒక దృఢ నిశ్చయంతో నేను ఈ రోజున మరి చిన్న శారీరక రుగ్మత ఉన్నా కూడా నేను దాన్ని పక్కకు నెట్టేశాను. నా యొక్క దృఢమైన చైతన్యాన్ని నేను తట్టి లేపుకోవడం వల్ల, ఈ జ్ఞానాన్ని నేను అందరికి పంచాలి. నేను తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికి పంచాలి. అందరికి తెలియపరచాలి. వాళ్ళలో గూడా చైతన్యాన్ని తట్టి లేపాలి. వాళ్ళ యొక్క మెదడు తీరు గూడా ఎలా పనిచేస్తుంది? ఈ యొక్క కణజాలాలు మన శరీరంలో ఎట్లాంటి పాత్రను వహిస్తున్నాయి? ఇవన్నిటికి కారణం ఏంటి? ధ్యానమే వీటన్నిటికి శరణ్యము. ధ్యానం చేయటం వల్ల మనం అందరం కూడా శరవేగంగా ఇప్పుడు మరి ప్రాపంచికంగా మనం ఇందాక చెప్పుకున్నాం. ఏఐ టెక్నాలజీ అని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇంకా ఇంకా అత్యున్నతంగా ఫాస్ట్‌గా అన్నమాట. హ్మ్. అట్లా వెళ్ళటానికి ఇప్పుడు చూడండి ఇంతకుముందు చిన్న ఎగ్జాంపుల్ మాస్టర్స్. మనం ఇంతకుముందు మన ఇళ్లల్లో 3 అంతస్తులున్నా, 4 అంతస్తులున్నా మెట్లే ఉండేవి. అవునండి. అందరం మెట్లెక్కే పైకెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడేంటి 2 అంతస్తులున్నా, 3 అంతస్తులున్నా లిఫ్ట్ పెట్టుకుంటున్నారు. ఎందుకు? చక్కున ఎళ్ళిపోవడానికి. 4 అంతస్తులున్నా, 10 అంతస్తులున్నా ఒక్క నిమిషంలో మనం వెళ్ళిపోతున్నామా లేదా? అదే 10 అంతస్తులు మనం మెట్లెక్కుతూ వెళ్ళాలంటే ఎంతసేపు పడుతుంది చెప్పండి? ఈ మధ్యలో ఆయాసాలొస్తాయి, నొప్పులొస్తాయి, నీరసాలొస్తాయి. శరీరము, మనసు హమ్మయ్య! అలసిపోతుంది. మరి ఇప్పుడు లిఫ్ట్ పెట్టడం వల్ల ఎంత ఫాస్ట్‌గా పని జరిగిపోతుంది. ఆ మెట్లెక్కి దిగే సమయంలోనే వాళ్ళు పైకి వెళ్ళటం, రావటం, పోవటం అన్ని పనులు జరిగిపోతున్నాయి. ఎందుకు? ఆ యొక్క టెక్నాలజీ అద్భుతంగా డెవలప్ అవ్వడం వల్ల. అట్లాగే మనం గూడా ఆధ్యాత్మికంగా గూడా టెక్నాలజీ పరంగా మన యొక్క ఈ యొక్క బీటా తరంగాల్లో ఉన్న ఆ యొక్క విధానాలేంటి? మనం పొందాల్సినవేంటి? మన మెదడులో జరిగే కణజాలాల్లో ఆ యొక్క ఈ కణజాలాలు అద్భుతంగా పనిచేయాలన్నా, మన డీఎన్ఏలో మార్పులు రావాలి అన్నా, మనం శరవేగంగా మనం గూడా ఆధ్యాత్మికంగా ఎదిగి, దుఃఖరాహిత్యంగా మారి, మరి జన్మరాహిత్యులుగా మనం తయారయ్యి ఆత్మలోకి తిరిగి అద్భుతంగా వెళ్ళాలి అంటే జ్ఞానంతో, మనం ఏం చేయాలంటే నిరంతరం ధ్యాన సాధన చేయాలి. నిరంతరం ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ఈ యొక్క త్రిరత్నాలు మనం నిరంతరం ఎప్పుడు మనం గుప్పెట్లో పెట్టుకుంటే, ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే మనం ఆన్ ది స్పాట్‌లోనే మన సమస్యను దూరం చేసుకోగలం మాస్టర్స్. సమయం గూడా వృధా గూడా కాదనమాట. ఓకే. అందువల్ల ఏంటంటే, మనం ఈ రోజున ఈ యొక్క మెదడు తరంగాల ద్వారా మన మనస్సుని మనం తెలుసుకునే గొప్ప మార్గం ఒకటున్నది అనే విషయాన్ని మనకు తెలుసుకొని తట్టి లేపుకుంటూ ఉండటం వల్ల, మన జీవితంలో మనమే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు, ఈ ఆధ్యాత్మికత, ప్రాపంచికత అనేది రెండిటిని కూడా మనం సమతుల్యం చేసుకోవాలి. చూడండి. ఎన్ని విషయాలు మనం ఎంత జ్ఞానం తెలుసుకున్నా మన ప్రతిసారి మన చివరాఖరికి మనం తెలుసుకునే విషయం ఏంటండి అంటే, మరి మధ్య మార్గం మనది. మనం హిమాలయాలకి, ఏ కొండ కోనలకి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. సన్యాసం అసలే పుచ్చుకోవక్కర్లేదు. ఇంట్లోనే ఉండి, ఎవరింట్లో వాళ్ళే ఉండి, నువ్వు మధ్య మార్గం జీవనంలో జీవిస్తూ చక్కటి ఏఐ మార్గంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్గంలో అత్యంత శరవేగంగా నువ్వు ఇంట్లోనే కూర్చొని, మరి ఈ యొక్క ధ్యాన సాధనలు చేస్తూ, నీ యొక్క మెదడు యొక్క పనితీరును అద్భుతంగా మార్చుకుంటూ, నీ జీవన గమనాన్ని అద్భుతంగా నువ్వు ప్రయాణం చేయవచ్చు.
నీ యంత్రముఖ ప్రయాణం నువ్వు చేయవచ్చు. నీ అంతరంగంలో కలిగే ప్రతి ఒక్క ప్రశ్నకి నువ్వు సమాధానాన్ని నువ్వే నీ అంతరంగంలో నువ్వు పొందవచ్చు. దాన్నే సమాధి స్థితి అని చెప్పి అన్నారు. అంటే మనం అందరం కూడా ధ్యాన సాధన ద్వారా అందరం కూడా సమాధి స్థితిని పొంది ఎప్పటికప్పుడు కూడా మనకొచ్చే సమస్యల్ని కూడా అప్పటికప్పుడు మరి మనం వాటిని నిర్మూలించుకొని అద్భుతమైన జీవన గమనాన్ని మనం పెంపొందించుకుంటూ ఉండాలి మాస్టర్స్. మరి అందువల్ల ఈ తీటా బీటా తరంగాలు కావచ్చు, మరి ఆల్ఫా తరంగాలు కావచ్చు. ఒక చిన్న రీక్యాప్ చేస్తాం మాస్టర్. బీటా తరంగాలంటే భయము, ఆందోళన, కోపం, ఒత్తిడి ఇవన్నీ లేకుండా మనం నిర్మూలించుకోవాలి. మరి ఆల్ఫా తరంగాలంటే మన మెదడులో మన చైతన్యమును ధ్యానం చేసే సమయంలో శూన్యంగా ఆలోచన లేకుండా మనం ఆత్మలోకాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ధ్యానంలోకి వచ్చినప్పుడు ఆ సమయంలో మనం ప్రశాంతంగా మనం భావిస్తూ ఉంటాం అనమాట. అటువంటి స్థితి ఆల్ఫా తరంగాల స్థితి. డెల్టా తరంగాల స్థితి అంటే మనం ధ్యానంలో గాని మన యొక్క ఆలోచన తరంగాలు నెమ్మదిగానే నెమ్మదిగానే మనల్ని అంతరంగ భావంలోకి మనల్ని ప్రయాణించేసేలాగా మనల్ని చేస్తూ ఉంటుంది. అంటే మనల్ని శూన్య స్థాయి నుంచి సమాధి స్థితిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఓకే మాస్టర్స్. మరి బీటా తరంగాలంటే మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న గత జన్మలు కావచ్చు, మన ప్రస్తుత జన్మలో పేరు పెట్టుకున్న ఆలోచనలు కావచ్చు, ఇవన్నిటిని కూడా మనం నిర్మూలించుకుంటూ మన అంతరంగ ప్రయాణం ఎలా చేయాలి, మన యొక్క డీఎన్ఏని మనం ఎలా మార్చుకోవాలి, మన మన మెదడే రసాయనిక కేంద్రం అని మనం ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. మరి చివరాఖరిది గామా తరంగాలు. ఈ గామా తరంగాల్లో మనం ఏ విషయాన్నైనా సరే ఇట్లే మనం పరిష్కరించుకుంటాము. వెంటనే సమయం వృధా కాకుండా ఆ యొక్క సమస్యని అద్భుతంగా మనం పరిష్కరించుకునే స్థితిలో ఉండేవాళ్ళు గామా స్థితిలో ఉండేవాళ్ళం. అంటే గామా తరంగాల స్థితిలో ఉండేవాళ్ళము. అంటే మళ్ళా డీఎన్ఏ అంతా కూడా పరిశుభ్రమైపోయింది. మనం మన యొక్క మనోభావాలన్నింటిలోనూ సమతుల్య భావాలు తెచ్చేసుకున్నాము. అన్ని సందర్భాలను ప్రతి విషయంలోనూ మనం ఎంతో హాయిగా, హ్యాపీగా మనం శరవేగంగా ఆత్మలోకాలు ప్రయాణించేంత అద్భుతమైన జ్ఞానవంతులుగా మనం తయారైపోయాము. ఓకే అండి. ఇదనమాట. ఈ యొక్క 5 తరంగాల యొక్క స్థితుల్లో మనం ఉన్న స్థితుల గురించి, మరి ధ్యానం చేస్తే ఎట్లాంటి స్థితులు మనం పొందగలుగుతాము, మన డీఎన్ఏని ఎలా చేంజ్ చేసుకోగలుగుతాము, తద్వారా మనం శరవేగంగా ఆత్మలోకాలకు ఎలా వెళ్ళగలుగుతాము అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం మాస్టర్స్. మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ధ్యాన జగత్ టీవైన శ్రీ సుధాకర్ సార్‌కి, టీమ్ మెంబర్స్ అందరికీ కూడా సుజాత మేడం గారికి అందరికీ ఆత్మప్రణామాలు తెలియపరుచుకుంటున్నాను మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. నమస్తే మేడం.